చేస్తుంది, కానీ తనకంటూ ఒక గుర్తింపు ఉండదు. అంటే ఓర్పు సహనం కలిగి ఉంటుంది. ఎంతవరకు ఆ సిచ్యువేషన్లో ఓర్పు కలిగి ఉండాలంటే, తాగుబోతు భర్త అయినా తిరుగుబోతు భర్త అయినా చాలా సహించుకుంటూ తన ఫ్యామిలీని లీడ్ చేస్తుంది. కానీ తన ఇష్టాయిష్టాలను మాత్రం గుర్తించరు. ఎంతవరకు మన సహనాన్ని చూపించి ఆ తర్వాత మనం ఫైట్ చేయాలి. అసలు యాజ్ ఎ క్రిస్టియన్గా మనం అలాంటి విషయాల్లో ఫైట్ చేయొచ్చా అనేది నా ప్రశ్న. వండర్ఫుల్ ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారమ్మా జ్యోతి గారు కూకట్పల్లి నుండి. లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు సహనము అనేటువంటిది ఆత్మగుణాల్లో ఒకటిగా ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం అన్నాడు. లాంగ్ సఫరింగ్ అంటే ముంగోపి వేరు, అంటే ముక్కు మీద కోపం ఉన్నవాళ్ళు. లాంగ్ సఫరింగ్ అంటే సహించుకుంటూ సహనం కలిగి ఉంటారు. సో సాత్వికం కలిగి ఉండడం, సహనము, మంచితనము, ఈ అద్భుతమైన మాటలు 9 కనిపిస్తే మనకి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసము, ఆశా నిగ్రహం. ఇవి ఆత్మ కలిగిస్తుందట, ఆత్మఫలం అన్నాడు. ఇవి ఉన్నవారు తప్పనిసరిగా జయించగలుగుతారు. ఒక మాట అర్థం చేసుకోండి, చాలామంది తాగుబోతులు ఈ లోకంలో ఉన్నారు, తిరుగుబోతులు కూడా ఉన్నారు. మనమంతా ప్రార్థన చేస్తున్నాం వాళ్ళందరూ రక్షణలోకి రావాలని. ఒక వ్యక్తి తన భర్త తాగుతూ బాధ పెడుతూ ఉంటే ఆమె ఎంతవరకు సహించాలి? అది విచారకరమైన విషయం. మన దేశంలో, ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల ఎక్కువగా మిడిల్ క్లాస్ కానీ ఇంకా తక్కువ దిగువ స్థాయిలో ఉన్న వారికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇంట్లోనేమో తినడానికి ఉండదు, ఇతను సంపాదించినంత తాగేస్తాడు, పిల్లలకి ఇవ్వడు, ఇంటికి తేడు, ఇల్లు నడపాలి, పిల్లల్ని పోషించాలి, ఆమె పని చేసుకోవడానికి వీలు పడదు, పని రాకపోవచ్చు, క్లిష్టమైన స్థితిలో ఉన్నారు, కఠినమైన పరిస్థితులు. ప్రార్థన చేద్దాం. అలాంటి వారు ప్రార్థనతో దేవుని సహాయం అడుగుతూ ఈ పరిస్థితుల్లో ఎలా జయించాలో జ్ఞానం ఇమ్మని కూడా అడగండి. బుద్ధిమంతురాలు జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అన్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని 14వ అధ్యాయం సామెతల్లో. కొంచెం ఒక వెనక్కి వెళ్ళి చూస్తే, 30-50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే, పల్లెల్లో గ్రామాల్లో పురుషులు ఆల్మోస్ట్ 90% ఎవరు? పెళ్ళైన వాళ్ళందరూ తాగడం స్టార్ట్ అయిపోయిన వాళ్ళు. చాలామంది తాగుతుంటారు. ఒక 10% ఏదో బాగుంటారు, మిగిలిన వాళ్ళందరూ తాగేవాళ్ళు ఉంటారు. మన నాయనమ్మలు అమ్మమ్మలు వెనక్కి వెళ్ళి చూద్దాం, ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. తాతలు ఆ రోజుల్లో తాగేవాళ్ళ? బార్ షాపులు లేవు, వైన్ షాపులు లేవు, కానీ ఏముండేది? కళ్ళు, రకరకాలు తాగేవాళ్ళు, గొడవలు పడేవాళ్ళు. అయినా కూడా ఆ తల్లులు ఎంత సహనంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారంటే, ఒక ఇంట్లో 12 మంది పిల్లలు, 8 మంది పిల్లలు, వాళ్ళందరినీ పోషించుకొని వాళ్ళందరినీ భూమికి నెట్టుకుంటూ వచ్చింది ఆవిడ. పురుషులు పట్టించుకోకుండా తాగి తందనాలాడి తిరుగుతూ ఉంటే తన కుటుంబం ఎటుపోతుందో చెల్లాచెదరు అవ్వకూడదు, తన పిల్లలు బాగుండాలని పిల్లల భవిష్యత్తు కొరకు కన్నీళ్లు గార్చి రాత్రింబగళ్ళు, ఇటు పిల్లలు వాళ్ళకి ఏమో బుద్ధి జ్ఞానాలు ఉండవు, ఎదుగుతున్నారు, వాళ్ళకి నేర్పించుకోవాలి. ఒక పక్కనే భర్త అన్నీ తెలిసిన వాడైనా కూడా సహకరించడు. ఒక నరకమే, నరకాన్నే వాళ్ళు చూశారేమో, కానీ కుటుంబాన్ని మాత్రం వదిలిపెట్టల, ఇంటిని వదిలిపెట్టల. 8 మంది పిల్లలు కూడా ప్రయోజకులు అవ్వాలని, ఆ 12 మంది పిల్లలు బాగుపడాలని, ఆ తర్వాత 8 మంది, తర్వాత 4 ఉన్నవారు కూడా ఎవరిని వదిలిపెట్టకుండా పిల్లలందరి కొరకు ప్రాణాలు పెట్టే విధంగా కష్టపడ్డారు తల్లులు. తల్లులందరిని బట్టి ఒకసారి చప్పట్లు కొడదాం. నాకు తెలిసి పురుషుల కన్నా స్త్రీలకి ఎక్కువ బ్లెస్సింగ్స్ ఉంటాయేమో పరలోక రాజ్యంలో, అంటే దీవెనలు ఉంటాయంటే దేవుడు ఘనపరుస్తాడేమో. ఎందుకంటే పురుషులు స్త్రీల్ని చాలా బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, హింసించిన వాళ్ళు ఉన్నారు, బాధ పెట్టిన వాళ్ళు. బైబిల్ చెప్తుంది, తన ఇంటి వారిని బాధ పెట్టేవాడు గాలిని స్వతంత్రించుకొనును. ఇంటి వారిని బాధ పెట్టేవాడు గాలిని స్వతంత్రించుకుంటాడట. ఎంతమంది గాలిని స్వతంత్రించుకుంటారు? తీసుకోండి, ఒక 2 కిలోలు గాలి తీసుకోండి, చెప్పండి. ఏదో ఒకసారి చేయి తీసి ఇలా గాలి తీసుకోండి, పట్టుకోండి. దొరికిందా? దొరకలేదు. గాలిని స్వతంత్రించుకున్నట్టు ఉంటుంది. వాడి కష్టార్జితం అంతా వ్యర్థమైపోద్ది అన్నాడు. ఇంటి వారిని బాధ పెట్టకూడదు. లోబు ఇంటి వారిని బాధ పెడతాట. లోబు అంటే పిసినారి.
పిచ్చినవాడు ఇంటి వారిని బాధ పెడతాడు. తాగుబోతులుగా ఉండొద్దు అని ప్రభు అయిన దేవుడు సెలవిచ్చాడు. సామెతలు 29-23 తాగుటకు వెళ్ళొద్దు, అది తలతల్లాడుతూ కనిపించిన దాని వైపు చూడొద్దు, అది కట్ల పాము వలె కాటేస్తుంది, నువ్వు నష్టపోతావు. కారణం లేని గాయాలు, కారణం లేని అవమానాలు, నిందలు తెచ్చుకుంటావు, నీ కుటుంబానికి బాధలు తెచ్చుకుంటావు. నిర్లక్ష్యంగా జీవించే పురుషులు ఉన్నారు, ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. కానీ బాధ్యతతో బ్రతుకుతున్న స్త్రీలు ఉన్నారు, ఆనాడు ఉన్నారు. కుటుంబాలను విడిచిపెట్టకుండా పిల్లలు భవిష్యత్తు బాగుండాలని వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తూ జీవిస్తున్న వాళ్ళు. దేవుడు అట్టి తల్లులను బహుగా దీవించునుగాక. చూడండి, ఒక పెన్సిల్ ఇలా ఇరిచామనుకోండి ఇరిగిపోద్ది. అలాగే బంధాలను ఇరుచుకోవాలంటే ఎంతసేపు టక్కున ఇరిచేసుకోవచ్చు, కానీ బంధం మళ్ళీ తిరిగి కట్టబడాలంటే చాలా కష్టం. గుడ్డు పగలగొట్టడం ఈజీయే, మళ్ళీ తిరిగి గుడ్డును చేయడం చెప్పాలి, మాట్లాడాలి. ఇప్పుడు ఆమ్లెట్ చేయలేదు, ఎప్పుడు గుడ్డు పగిలింది, మళ్ళీ తిరిగి మళ్ళీ అదే స్థితిలో పెట్టగలవా? పెట్టలేం. కాబట్టి మీకున్న బంధాలను పోగొట్టుకోకండి. ఇప్పుడున్నటువంటి వాళ్ళు మోడర్న్ డేస్లో సహనాన్ని వదిలేశారు, పేషెన్స్ లేవు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ యూ విల్ బికమ్ పేషెంట్ అనండి ఒకసారి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ యూ విల్ బికమ్ వాట్? పేషెంట్. పేషెంట్ అవ్వాలనుకుంటే పేషెన్స్ లేకుండా జీవించండి. పేషెన్స్ అనేటువంటిది గిఫ్ట్, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మఫలం అట. సహించే శక్తిని దేవుడు ఇవ్వగలడు. ఇందాక మనం విన్నాం, ఒక బావి తవ్వితే దుష్టులు వచ్చి ఆ బావిని ఏం చేశారు? కప్పెట్టారు. రెండో బావి తవ్వితే ఏంటి చెప్పాలి? మళ్ళీ పూడ్చిపెట్టారు. మూడో బావి తవ్వితే మళ్ళీ పూడ్చారు. మరి సహనం ఉందా లేదా? ఇస్సాకు గారికి ఇంత సహనం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆ సహనం కలిగిన ఆత్మఫలం. సహించుకున్నాడు, దేవుడిని దూషించలా, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనలా అని చెప్పి శత్రువుల మీద దూషణలకు దిగలా, ప్రార్థించాడు, ప్రయత్నించాడు. అలాగే స్త్రీలు కూడా ప్రార్థించండి. దేవుడు మీ ప్రార్థనలు విని భర్త జీవితాలను మీ భర్తను మార్చునుగాక, పిల్లలు మార్చునుగాక. సిస్టర్ వేరే అనేక మంది స్త్రీల గురించి మాట్లాడారు. ఆమె అడిగిన ప్రశ్న ఇతర స్త్రీలు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడారు. ప్రార్థిస్తూ దేవుని దగ్గర మొరపెట్టండి. ప్రభు అంటాడు, స్త్రీ అంటే ఎవరు? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, అంటే దేవుని గిఫ్ట్ అంట. ఇప్పుడు మీకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఆ గిఫ్ట్ని మీరు భద్రంగా వాడుకోకుండా అక్కడే ఎత్తి పడేస్తే ఇచ్చిన వారికి కోపం వస్తుందా రాదా? వస్తుందండి. గట్టి చెప్పాలి. వస్తుంది. మీకు ఎవరో మీ ఫ్రెండో ఎవరో మీకు తెలిసిన పెద్దవాళ్ళు ఎవరో ఒక గిఫ్ట్ ఇచ్చారు, చక్కని పాత్రని ఇచ్చారు. మీరు దాన్ని తీసుకున్న తర్వాత ఎత్తి పడేశారనుకోండి, ఆ పెద్దవాళ్ళకి మీకు ఇచ్చిన వారికి కోపం వస్తుందా? వస్తుందండి. మరి స్త్రీని ఏమన్నాడు? గర్భఫలం, కుమార్తెలు ఎవరంటే ఎవరిచ్చే బహుమానం? యెహోవా ఇచ్చే బహుమానం. మరి దేవుడిచ్చిన బహుమానాన్ని కొడితే దేవుని కోపం రాదా? వస్తుందండి. నువ్వు దేవుడిచ్చిన బహుమానాన్ని కొట్టావనుకో నీకు మూడుతుంది. ముందుంది ముసళ్ళ పండుగ, దేవుడు ఏదో ఒక రోజున కొడతాడు. ఒక స్త్రీ రోజు ప్రార్థన చేస్తుండేది, ఆయన కాలుతూ తన్నేవాడు ఆమెని. వాళ్ళ పిల్లలు కూడా చెప్పారు, కాలుతూ తన్నేవాడట, బాధ పెట్టేవాడు, ప్రభుని దూషించేవాడు, ఆమెను దూషించేవాడు. కానీ ఆమె పట్టుదల విడిచిపెట్టలే, నమ్మకంగా ప్రార్థన చేస్తూనే ఉంది. ప్రార్థించింది. ఎన్ని చెప్పినా వింటలా. చాలా మూర్ఖుడు. వాళ్ళ బంధుమిత్రులు కూడా చెప్పారు, ఎవరిని నమ్ముకుంటే నీకేంట్రా, ఆమె భక్తురాలు ప్రార్థన చేస్తుంది, ఆమె సినిమాలకు పోవట్లేదుగా. నువ్వు డ్యూటీలకు వెళ్ళినప్పుడు అమలక్కలతో కూడా కలిసి ఊరు తిరగడానికి వెళ్ళట్లేదుగా. చెడ్డ మాట్లాడుకుంటూ ముచ్చట్లాడుకుంటూ వాళ్ళ జీవితాలను కరప్ట్ చేసుకునే వాళ్ళలాగా నీ భార్య లేదు కదా. భక్తిగా ఉంది, ప్రార్థన చేసుకుంటుంది, ప్రభు నమ్మితే ఇప్పుడు ఏంటి ఆమె చేసిన తప్పేంటి? బైబిల్ చదువుకుంది, ప్రార్థన చేసుకుని ఇంట్లో ప్రతి పని చేస్తుంది. ఆమెను అప్రిషియేట్ చేయాలి. మిగిలిన స్త్రీలు చూడు, సినిమాలకు పోతున్నారు, భర్తల మీద తిరగబడుతున్నారు, దూషిస్తున్నారు, తిరిగి దూషిస్తున్నారు, తిట్ల వర్షం కురిపిస్తున్నారు. నీ భార్య తిట్టట్లేదు, దూషించట్లేదు, ప్రార్థన చేస్తున్నా ఆమెను కాలుతూ తంతా వింటారు. మూర్ఖుడా అని చెప్పిన వినలా, పెద్దలు చెప్పిన వినలా, వాళ్ళ ఫ్రెండ్స్ మాట వినడం. మీ భార్య ప్రభుని నమ్మడం ఏంట్రా, నువ్వు కొట్టు తన్ను అని చెప్పారు. వాడు వాళ్ళ దుష్టుల మాట విని ఇంటికి వచ్చి బాధ పెడుతున్నాడు. పిల్లలు ఎదుగుతున్నారు, కుమారులు చూస్తూ ఎదిగారు. నాన్న అమ్మ మీద చేయి చేసుకోవడం చిన్నప్పటి నుండి మేము చూస్తున్నాం. ఒక రోజున కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక పైప్ అక్కడ డిస్కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా
ఈయన బాడీలో దూసుకుని వెళ్ళిపోయింది పైపు. మనిషి బతికే ఉన్నాడు, కానీ పైపు మనిషికి ఈ భాగం నుండి అవతల వైపుకి వెళ్ళిపోయింది. నొప్పి తట్టుకోలేక ఏడుస్తున్నాడు, బ్లీడింగ్ అవుతుంది. ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ వచ్చారు. అతను హాస్పిటల్ తీసుకెళ్ళగా పైప్ అంతా కట్ చేసి తీశారు, ఆపరేషన్ తీసుకెళ్తున్నారు. ఆ టైంలో అతను హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు ఒకటే ఏడుపంట. ఏంటో తెలుసా? నా భార్య దేవుడా రక్షించు. ఏమంటున్నాడు? గట్టి చెప్పండి. నా భార్య దేవుడా. భార్య దేవుడు ఏంటయ్యా అని పక్క వాళ్ళు అడుగుతున్నారు. అయ్యా, ఆమె ప్రార్థన చేస్తుంటే కాళ్ళతో తన్నేవాడిని, బాధ పెట్టేవాడిని. నా భార్య దేవుడా, యేసు ప్రభా క్షమించయ్యా, క్షమించు, మన్నించు. నేను మూర్ఖుడిని, దుష్టుడిని, ఈ దౌర్భాగ్యుడిని జ్ఞాపం చేసుకో. పైపు ఇటు నుండి వెళ్ళింది, ఇటు నుండి వెళ్ళి ఉంటే గుండె ఎగిరిపోయేది, ప్రాణం పోయేది. ప్రార్థన. ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా ఒకటే ప్రార్థన అంటేవాడు, భార్య దేవుడా. చెప్పండి. డాక్టర్ అంటే నీకు దేవుడు కాదు అంటే, ఈ రోజున నాకు ఆయనే దేవుడు. సో కొన్నిసార్లు కొందరికి మూర్ఖులకి గట్టి దెబ్బ తగిలేదాకా మారరు. దేవుడు క్షమిస్తాడు. ఏదో ఒక రోజున వాళ్ళకు కూడా శిక్షలు కలుగుతాయి. అప్పుడు కానీ బుద్ధి వస్తుంది. నాకు తెలిసిన ఒక అతను రోజు తాగి ప్రతిరోజు ఇంట్లో గొడవ వీధంతట్లో చేసుకున్న భార్య పిల్లలందరినీ, అమ్మని నాన్నని అందరిని దూషించేవాడు. ఆ విషయం వాళ్ళ మేనమావ ఎవరో వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పారు. మా చిన్నతనంలో మేము చూసాం. పోలీసులు లాఠీలు పట్టుకొని వచ్చి వాడిని కొట్టబోతుంటే, ఆ పొగాకు పొలాల్లో పడి పరిగెడుతుంటే వాళ్ళు లాఠీ ఇసురుకుంటూ కొట్టి తరిమి తీసుకెళ్తుంటే, ఆ దెబ్బలకి ఆ రోజుతో మానేశాడు. మారుమనిషి పొందల, తాగుడు మానేశాడు. దేనికి? గట్టి చెప్పండి. లాఠీ దెబ్బలకి. ఆయన అప్పుడప్పుడు అడుగుతుంటే, అమ్మో లాఠీ గుర్తొస్తుంది అంటున్నాడు. ఇప్పుడంటే కొట్టట్లా, అప్పుడంటే కొట్టేవాళ్ళు లాఠీలతో పోలీసులు. మూర్ఖుడికి రోడ్లో పడి దంచినా కొంతమంది మూర్ఖత వదలదట. భయపెట్టేవాళ్ళు లేక, గద్దించేవాళ్ళు లేక జీవిస్తుంటారు. ప్రభు వారిని గద్దించి బాగు చేయనుగాక. ఆమేన్. భార్య ఆ విషయం విని కన్నీళ్లతో మొరపెట్టింది, నా భర్తను బతికించు ప్రభు అని. ఒకటే ప్రార్థన. ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఆమె చూడడానికి వెళ్తే, నీ దేవుడే నా దేవుడు కూడా, యేసు ప్రభు బాగా ప్రార్థన చేయి, ఇంకెప్పుడు నీ జోలికి రాను అంటే మనోడికి పైపు లోపల నుండి వెళ్ళేదాకా బుద్ధి రాల. కొందరు అలా ఉంటారు. సహనం అద్భుతమైన సహనమే లేకపోతే ప్రపంచాలు ఉండేవి కావు, దేశాలు ఉండేవి కావు. సహనం కరువుడబట్టే మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. సహనం కాపాడుకోండి, ఆత్మీయ సహనం కలిగి ఉండండి. ఎన్నాళ్ళని సహించాలి. దేవుడే మీకు జయమిచ్చునుగాక. ఆమేన్. సహనం వదిలేస్తే ఏమవుతుంది? బంధాలు తెగిపోతాయి. గాలిపటం తాడు తెగింది అనుకోండి, ఎక్కడికి వెళ్తుంది గాలిపటం? గట్టి చెప్పాలి. అడ్రస్ లేని దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు ఎక్కడ పడుతుంది? ఏ ముళ్ళ పొదల్లోనో, ఏ సముద్ర తీరంలోనో, ఏ నదీ ప్రవాహ ప్రాంతంలోనో పడి కొట్టుకుపోవచ్చు, కంచెలకి చిక్కుకుపోవచ్చు. తాడు ఉన్నప్పుడే అది ఎగరేసేవాడు దాన్ని నిలబెడతాడు. కాబట్టి పక్కన ఎన్నో ఇబ్బంది పెట్టినా నిన్ను పట్టుకున్న తాడు ఆ దేవుని చేతుల నుండి మాత్రం దూరం కావద్దు. దేవుని కృపలో వర్ధిల్లుదురుగాక. ఆమేన్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. త్వరగా ప్రశ్నలు తీసేసుకుందాం. ఈ సమయంలో నేరుగా కేజీఆర్ గార్డెన్ నుండి పాల్గొన్నటువంటి ప్రియుల్లో కూడా మరి ప్రశ్నలు ఉన్నటువంటి వారు మరి దైవజనుల ద్వారా అద్భుతమైన వాక్య వివరణ, మరి బైబిల్ గ్రంథంలో నుండి వాక్యానుసారమైన జవాబును పొందుకునే అవకాశం ఉంది కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. సిస్టర్ కీర్తి గారు కనెక్ట్ అయ్యారమ్మా, ఆడియో అన్మ్యూట్ చేసి ప్రశ్న అడగండి. కేజీఆర్ గార్డెన్లో ఉన్నటువంటి ప్రియులు మీరు ప్రశ్న కలిగిన వారు సిద్ధపడవలసిందిగా తెలియపరుస్తున్నాం. మాట్లాడండి సిస్టర్. కనెక్ట్ అయ్యారు కీర్తి గారు. ముందుగా ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలు. ఉండాలమ్మా. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? కువైట్ నుంచి మాట్లాడుతున్నాను. కువైట్ నుండి. మాట్లాడినందుకు నాకు చాలా ఉందండి. లవ్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ మా. త్వరగా మాట్లాడినమ్మా, త్వరగా చెప్పండి మీ ప్రశ్న ఏంటో. కువైట్ దేశం నుండి మీరు రోజు ప్రార్థనలో ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. గట్టిగా. డైలీ లైవ్ లో ఉంటామండి. అయితే మా బ్రదర్ పరలోక ప్రార్థన చేయకుండా పరలోక ప్రార్థన ఎందుకు చేస్తున్నారు, అది ఆచారంగా చేస్తున్నారు, అలవాటు కింద చేస్తున్నారు, మీరు పరలోక ప్రార్థన చేయనవసరం లేదు అని అన్నారమ్మా? అంటున్నారు. మరి ఇంకొకటి అన్నారా? ఆ విధంగా అన్నారా? ఓకే.
మరి పరలోక ఇంకో విషయం ఏంటి, ఆరాధనలోని పాస్టర్ ఆరాధనలోని ఆ, మీకు ప్రతిరోజు చెప్తున్నారు మాట, మీకు రింగులు కొనుక్కుంటున్నారు, బంగారం రింగ్ కొనుక్కుంటున్నారు, ఆ, నా చేతిలో చూడండి స్టార్లు మెరుస్తున్నాయి అంటున్నారు. అదొకటి. అర్థం కాలేదమ్మా, ఏంటి ప్లస్ రింగ్ కొంటున్నారు ఏంటది? అంటే దర్శనాలు వచ్చేస్తున్నాయి అంటండి. దర్శనాలు అంటే రింగులు కొంటున్నారు, మీకు ఎవరికి ఒంట్లో బాగాలేదు అని అంత డైలీ చెప్తున్నారు, అదే చెప్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు 40 రోజులు శ్రమ దినాలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, శ్రమ దినాలు చేయకండి, మీకేం శ్రమ దినాలా ఏంటి అంటున్నారు. రైట్ చెప్తాను ఏడుపుట్ల పాటలు పాడ అమ్మా. ఓకే, మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. మొదటి ప్రశ్న, పరలోక ప్రార్థన ఎందుకు చేస్తున్నారు, చేయకూడదు, ఆచారం కదా, ఎందుకు చేస్తున్నారని చెప్పారు అన్నారట ఒక సేవకుడు అన్నారు. రెండవది, రింగుల గురించి నాకు అంత స్పష్టత లేదు వారు అడిగిన ప్రశ్న, ఒకసారి మీరు ఎవరిని రిపీట్ చేయండి. వారికి దర్శనంలో వారి యొక్క సేవకులు ఈ విధంగా తెలియపరిచారంటండి, ఆ, మీరు రింగులు ఇస్తున్నట్టు దర్శనాలు వస్తున్నాయి. అంటే ఆయనకి ఇస్తున్నట్ట? అవునండి. వారిని తెలివి సల్లంగుండా అంటే పిల్లరా, దేవుడు నాకు రింగ్ ఇస్తున్నట్టు చూపిస్తున్నాడమ్మా, నువ్వు నాకు రింగ్ ఇస్తున్నట్టు చూపిస్తున్నాడంటే అంటే దాని అర్థం ఏంటి? ఇవిడ వెళ్ళి ఏం కొనుక్కు రావాలి, గోల్డ్ కొనుక్కొచ్చి మనోడికి ఇవ్వాలన్నమాట. దేవుడు నాకు చూపిస్తున్నాడు, మరి ఎందుకు చూపిస్తున్నాడో నాకు తెలియదు అబ్బా, ఎందుకు చూపిస్తున్నాడో కూడా తెలియదా? ఇది మీ మాయ మాటలు ఇవి. దేవుని బిడ్డలారా, అమాయకులుగా మోసపోకండి. తర్వాత 40 రోజులు ప్రార్థన చేయొద్దని. 40 రోజులు ప్రార్థన చేయమని చెప్పింది ఎవరు? ప్రార్థన చేయమని దేవుడే కదా. 40 రోజులు చేస్తాం, 30 రోజులు చేస్తాం, 20 రోజులు చేస్తాం, జీవితకాలం అంతా చేస్తాం, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. ఎస్ ఆర్ నో? ఒక 40 దినాలు సపరేట్గా మనం టైం కేటాయించుకొని ప్రార్థన చేద్దామని పెట్టుకొని ఆ డేట్ల ప్రకారంగా ప్రార్థన చేశానుకోండి, దేవుడు వద్దంటాడా? ప్రార్థన చేయమని చెప్పింది ఎవరు? దేవుడే. ఎన్ని రోజులు చేస్తావు అది నీ ఇష్టం. జీవితకాలం అంతా ప్రార్థించాలి. 40 రోజులు ఎందుకు చేస్తున్నారు? అయితే నువ్వు 50 రోజులు చేయి, నువ్వు 60 రోజులు చేయి. అలా కాదు అంటే నువ్వు అసలు ప్రార్థన చేయొద్దు అంటున్నావా? ప్రార్థించుట ప్రభు చిత్తం, ఎల్లప్పుడూ ప్రార్థించమని ఎఫ్ఎస్సి 6:18-19 ఎల్లవేళలా ఆత్మలో ప్రార్థించమన్నాడు. మొదటి తెస్సలోనిక 5:18-19 ఎడతెగక ప్రార్థించమన్నాడు. ప్రే వితౌట్ సీజింగ్. పరిశుద్ధాత్మలు ప్రార్థించమని యూదాపత్రిక 1:21-22 ఉంది. అయితే లెంట్ డేస్లోనే ఎందుకండి? శ్రమల దినాల్లోనే ఎందుకు? శ్రమ దినాలు లెంట్ డేస్ అని కాదు, ప్రార్థించాలని 40 దినాలు దేవుని సన్నిధిలో మొరపెట్టాలని నిర్ణయించుకొని డేట్స్ పాటిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. నిజమైన సేవకుడు అయితే ఆహా ఈ ప్రజలు ప్రార్థిస్తున్నారు, చాలా సంతోషం అమ్మా, 40 రోజులు ప్రార్థన చేస్తున్నావా, నీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను, గాడ్ బ్లెస్ యూ. ఆమె సినిమాలు చూడట్లే 40 రోజులు, లోకంలో తిరగట్లా, ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళని అప్రిషియేట్ చేయండి, వారిని ప్రోత్సహించండి. ఎందుకు చేస్తున్నా? వద్దండి. పరలోక ప్రార్థన చేయొద్దన్నారట, ఆచారం అన్నారట. ఇంతకీ పరలోక ప్రార్థన నేర్పించింది సాతానుడా, యేసుప్రభువారా? యేసుప్రభువారే కదా నేర్పించింది. నేర్పించమని అడిగింది ఎవరు? శిష్యులు. మత్తయి సువార్త 6:6 నుండి ప్రభా ప్రార్థన మాకు నేర్పమంటే ప్రభు అన్నాడు, వేషధారుల వలె మీరు ప్రార్థన చేయొద్దు, కానీ మీరు ఈ ప్రార్థన చేయండి అని, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును మా యందును నెరవేరును గాక, మా అనుదిన ఆహారము అంటే మమ్మల్ని సోదరులు తెగ దూషించు. రైట్. ఇందులో ఉన్న అర్థము, మాట యొక్క అర్థాన్ని గ్రహించి ప్రార్థన చేసుకోవచ్చు. అపోస్తుల కార్యాలు ఎవరు చేశారంటే ఆ ప్రార్థన ప్రకారంగా జీవించారు. ఆ మాటలు ప్రభు నోటి నుండే వచ్చాయి. ప్రభు పలికిన మాటలే మనం పలుకుతున్నాం. దేవుని మాటల్లో శక్తి ఉందని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది పేతురు నేర్పిన ప్రార్థన కాదు, సేవకుడు నేర్పిన ప్రార్థన కాదు, యేసు ప్రభువారు స్వయంగా నేర్పిన ప్రార్థన. ఆ ప్రార్థన చేయడంలో తప్పేం లేదే. మన ప్రార్థన అవసరాల కొరకు టైం ఇస్తున్నామా? అందరూ ప్రార్థన చేసుకుంటాం, అనేక విషయాలు పెట్టి ప్రార్థన చేస్తున్నాం, సకల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం, మీ క్షేమం కొరకు, మీ పిల్లల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. చివరిలో ప్రభు నేర్పిన ప్రార్థన కూడా మనము చేస్తున్నాం. ఎస్, దానివల్ల ఆ ప్రార్థనలో అర్థాలను గ్రహించి ఇంకా ఆత్మీయంగా ఎదిగే అవకాశం ఉంది. పరలోకమందున్న మా తండ్రి అంటున్నావు అంటే తండ్రికి బిడ్డగా నువ్వు మార్చబడాలి. నమ్మి బాప్తిసం పొందినప్పుడు నీ నామం పరిశుద్ధపరచబడిన కాకంటే ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా మనం బతకాలి. తర్వాత ఏంటి?
నీ రాజ్యం అనగా ఏంటి? ప్రభా, నీ రాజ్యం అనగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందు ఆనందం. అవంతా మాలో ఉండాలి ప్రభా. పరిశుద్ధాత్ముడు మాలో ఉండి నడిపించండి. నీ రాజ్యం మాలో ఉండాలి. నీ చిత్తం నెరవేరునుగాక, మా చిత్తం కాదు నాయన, నీ చిత్తం నెరవేర్చమని. మంచి మాటలు, అద్భుతమైన మాటలు. వీటిని వద్దంటారేంటి? తర్వాత మా అనుదిన ఆహారము మాకు దయచేయము. సో ముందంతా కూడా దేవుని మహిమార్థమై, ఆయనకి బిడ్డగాను ఉండాలి, ఆయన నామం పరిశుద్ధంగా అంటే ఆయన నామానికి మహిమకరంగా జీవించాలి, ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలి, ఆయన చిత్తం నెరవేరాలి. తర్వాత భాగంలో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ప్రార్థన చేసుకోమన్నాడు. కనుక ఇవి అద్భుతమైన మాటలు, ప్రభు పలికిన మాటలు. వద్దనే వాళ్ళు ఏ ఉద్దేశంతో వద్దంటున్నారో తెలియదు, కానీ దయచేసి గమనించండి, ప్రభు నేర్పిన ప్రతి మాట, ప్రతి వాక్యము అది మన మేలు కోసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొందరు అధిక భక్తులు అవుతుంటారు, అధిక నీతిమంతులు. ఇది అవసరం లేదు, అది అవసరం లేదు. ఒక ఆయన అన్నాడు 4 గంటలకు ప్రార్థన వద్దన్నాడట. చెప్పండి ఏమవుతున్నాడు? మరి 5 గంటల కంటే అసలు ఉదయకాల ప్రార్థన అవసరం లేదు, యేసుప్రభు వారు చేశారన్నాడట. మరొక ఆయన అన్నాడు ఉపవాస ప్రార్థన అవసరం లేదన్నట్టు. ఎందుకంటే అంటే యేసుప్రభు వారు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే మనం ఎందుకు చేయాలన్నాడట. మరి ఎప్పుడైనా భోజనం చేయొద్దని అంటాడా? అన్నాడు. గట్టి చెప్పండి. భోజనం ఎందుకు మనం మానేద్దామని చెప్పి అంటాడా? అనరండి. ఎందుకని? ఆకలి బాబు, తిండి కావాలి. మరి అక్కడ యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు అందరికి పంచారు కదా, మనకు చేపలు తినడం ఎందుకు? ఆయన ఆల్రెడీ పంచారు కదా, ఆ రోజుల్లో తినేశారు. మీరు ఇంక చేపలు తినొద్దు, ఇంకా రొట్టెలు తినొద్దు అంటే ఊరుకుంటావా? ఏ రోజు ఫుడ్ ఆ రోజు కావాలని ఆశపడుతున్నావుగా. ఏ రోజు ప్రార్థన ఆ రోజు మనం చేసి తీరాలి. కనుక అమ్మ, కొందరు తెలుసో తెలియకో నిరుత్సాహపరచడానికి, మీ ప్రార్థనలు అడ్డుకోవడానికి, మీకు దేవుని మీద ఉన్న భక్తిని, ప్రార్థనను వారు ఎరిగి వారు చేయలేకపోతున్నారు, మీరు చేస్తున్నారు కాబట్టి మీ మీద ఒక చిన్న రాయేసి చూస్తున్నారు. ఆచారము ఇదొద్దు అదొద్దు. మేము ఆచారంగా చేయట్లే, మనం ఆత్మీయంగా చేస్తున్నాం, ఆత్మ దేవుని నడిపింపుతో చేస్తున్నాం. కనుక ప్రార్థనలు చేయొచ్చు, ప్రార్థనలు మానొద్దు. మీరు చెప్పండి, నేను సినిమాలు చూస్తుంటే చూడొద్దని చెప్పండి, ప్రార్థన చేస్తుంటే చేయొద్దు అంటారు ఎందుకు? అది ఉదయకాల ప్రార్థనో, సాయంకాల ప్రార్థనో, ఉపవాస ప్రార్థనో, లేదా 40 రోజుల ప్రార్థనో, ఏ విధము చేతనని నువ్వు దేవుని పిల్లలు ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థించమని ప్రభు అన్నాడు. ప్రభు చిత్తం నేను చేస్తానని చెప్పండి. మీకు ఇష్టం లేకపోతే మానేయండి, నాకు ఇష్టం నేను చేస్తాను, మీరు వద్దన్నా నేను ప్రార్థన చేస్తానని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. తర్వాత కొందరు దొంగెత్తులు అని చెప్తాను. సేవకులు దొంగెత్తులు అంటే, సహోదరుడా, బ్రదర్, గాడ్ ఈజ్ షోయింగ్ మీ, మీరు ఒక ఉంగరం కొన్నట్టు నాకు దర్శనం కనబడుతుంది, మీరు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, దర్శనంలో మీరు నాకేమి ఇచ్చారు అంటే వీడు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళు, ఏం కొనాలి? ఉంగరం కొను, తెచ్చి నాకు ఇవ్వు. స్వార్థపరులు, అమాయకుల మనసులకు వలలేసేవారు, వీళ్ళ కోరికలు తెచ్చుకోవడానికి మాట్లాడేవారు. ఎవరైనా మీకు కనబడి దేవుడు నాకు చూపించాడు మీరు కారు కొనిచ్చినట్టుగా అంటే, అసలు కారు కాదు, సైకిల్ కూడా కొనివ్వకండి. ఎందుకని నేను చెప్తాను వినండి. దేవుడు నాకు చూపించాడు మీరు నాకు బండి ఇచ్చినట్టు అంటే, అతను కోరిక తీర్చుకోవడానికి ఏం చెప్తున్నాడు? దేవుడు చూపించాడు దర్శనం అంటున్నాడు, మీరే కొనిస్తున్నట్టు. బ్రదర్ రండి, త్వరగా రావాలి, మీరు నాకు కారు కొనిచ్చినట్టు కాలు వచ్చింది, దేవుడు దర్శనం చూపించాడు. ఈయన అనుకుంటాడు నాకే లేదు, నీకు ఎక్కడ కొనిస్తాను అనుకుంటాడు. వినండి, అలా అన్నప్పుడు మీరు ఏం చెప్పాలంటే, మీరు నన్ను అడగండి, మీరు చెప్పండి, త్వరగా టైం పోతుంది. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, నాకు దేవుడు చూపించాడండి మీరు నాకు కారు ఉంగరం కొనేసి ఇచ్చినట్లు. కారు ఉంగరం కొనిచ్చినట్టు దేవుడు మీకు చూపించాడు? అవునండి. మరి నాకు చూపించలేదయ్యా. నాకు చూపించేదాకా నేను కొనేవాను, కొనే సామర్థ్యం ఉన్నా నేను కొన్ను ఇవ్వను. ఇక్కడ మీకు చూపించాడు కానీ నాకు చూపించాడా? చూపించాడు. నేను కదా కొన్నట్టు మీకు చూపించాడు. కాబట్టి నాకు దేవుడు నాతో కూడా ఏం చెప్పాలంటే, కొను, వెళ్ళు, గడ్డాలు ఉన్న ఆయనకి ఇవ్వు అని చెప్తే ఇస్తాను. నీకు చూపించాడు కానీ నాకు చూపించలే. మరొక అమ్మాయి, ఆ అమ్మాయి నచ్చిందట పాస్టర్ గారి మేనల్లుడికి. మేనల్లుడికి ఎవరు నచ్చారు? అమ్మాయి నచ్చిందట. ఆ అమ్మాయి చదువుకుంటుంది. ఆ అమ్మాయిని వాడికి ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ పాస్టర్ గారేమో వాళ్ళ మేనమామ, మామయ్య నాకు ఆ అమ్మాయిని ఇచ్చి ఎలాగైనా నాకు పెళ్లి చూద్దాంరా, ఉంటారా. మరి వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదంట. వాళ్ళ అమ్మ లేదులేండి అమ్మాయి చదువుకుంటుందని. ఎలాగైనా ఒప్పించా మామయ్య అని రోజు గొడవ. దానికి మామగారు ఒక ఎత్తేసారు.
అమ్మా దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఐ ప్రాఫెసై ఏంటంట, ఐ ప్రాఫెసై గాడ్ ఈస్ షోయింగ్. నీ కుమార్తెను బహుగా దీవించబోతున్నాడు, బహుగా వాడుకోబోతున్నాడు, సేవలో వాడుకోబోతున్నాడు, బలంగా వాడుకోబోతున్నాడు. నీ కుమార్తెకు సేవకుడిని ఇచ్చి దేవుడు పెళ్లి చేయబోతున్నాడు. ఆ సేవకుడు ఎక్కడో లేడమ్మా, ఇక్కడే ఉన్నాడమ్మా, ఈ కుడివైపున ఉన్నాడమ్మా, ఈడు జోడు కుదిరే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మతో అంటే, అవి నమ్మాలో నమ్మకూడదు ఏంటి, నాకు ఆ కుమార్తె కూడా భయపడిపోయింది, నేను చదువుకుంటున్నాను, ఇదేంటి మధ్యలో పెళ్ళి అంటారేంటి, పాస్టర్ గారు ఇలా అన్నారు. రోజు అమ్మా ప్రవచనం మర్చిపోకు, గాడ్ ఈజ్ టెల్లింగ్, గాడ్ షోయింగ్ మీ దట్ ఆ వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోమని దేవుడు చెప్తున్నాడని చెప్పాడు. నిజంగా దేవుడు చెప్తున్నాడు, మేనల్లుడు చెప్తున్నాడు. వీడికి మేనల్లుడు చెప్పింది ఎవరి మీద పెట్టాడు, దేవుడి మీద. కానీ దేవునితో ఎవరు ఫోన్ చేసి మాట్లాడలేరన్న ధైర్యం, వేషధారణ, కపటం. ఇది కపట హృదయులు మాట్లాడతారు. దైవ భయం కలిగిన వాడు ఎప్పటికీ తెగించడు. ఏ విధంగా దేవుడు చూస్తున్నాడు, ఒక రోజున జడ్జిమెంట్ ఉంటుంది, దేవుడు మెడబట్టులాగి నన్ను జడ్జిమెంట్ ముందు నిలబెడతాడన్న భయం ఉన్నవాడు ఎలాంటి వాడికి తెగించరు. లాస్ట్గా ఆ తల్లి వచ్చింది, పాస్టర్ గారు మా కుమార్తె చదువుకుంటుంటే చర్చికి వెళ్తున్నామని చెప్పి ఇలాగ ఏవో దర్శనాలంటే దేవుడు చూపించాడట, ఆ అబ్బాయికి ఇవ్వాలట మా అమ్మాయిని, అతను చేసుకున్న అతని చదువు సంధ్య లేనివాడు, ఊరు తిరుగుతున్నాడు, ఈ మధ్య మారుమనసు పొందాను అంటున్నాడు తప్ప ఎంతవరకు పొందాడు మాకు తెలియదు, మా కుమార్తెకి ఏమాత్రం ఇష్టం లేదు, ఇతనే దేవుడు చెప్పాడు దర్శనం చూపించాడు, ఏం చేయాలని నేను అడిగితే చాలా సింపుల్ అమ్మా, మీ అమ్మాయికి చూపించాడా అతనితో పెళ్ళైనట్టు? లేదండి. మీకు చూపించాడా మీకు అతను అల్లుడుగా వచ్చినట్టు? లేదండి. వెళ్ళి చెప్పండి, మీకు చూపించాడేమో మాకు చూపించలేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే చర్చ అయినా మానేస్తాం. మీరు అట్లా మాట్లాడడానికి వీల్లేదు. తొందర పెట్టి వాళ్ళ మనసులో ఆశలు తెచ్చుకోవడానికి దేవుడు చూపించాడని అబద్ధాలు చెప్పేవాళ్ళు భక్తిహీనులు, బయటికి భక్తుల్లా కనపడుతున్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు, వేషధారులు. వాళ్ళు ఒకప్పుడు మంచిగా భక్తిలోకి వచ్చిన వాళ్ళే మధ్యలో వేషధారణ నేర్చుకున్నారు. దేవుడు యథార్థవంతులుగా రక్షించి యథార్థవంతులుగా చేసిన తంత్రాలు కలుగు చేసుకుని వాళ్ళ తంత్రబుద్ధిని వాడి మళ్ళా దేవునికి దూరం అవుతున్నారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రవచనం పేరుతో కానీ దర్శనం పేరుతో కానీ అది కొనిచ్చినట్టు దేవుడు చూపించాడు, ఇది కొనిచ్చినట్టు దేవుడు చూపించాడు మీరు చెప్పాలి. దేవుడు నాకు చూపించలేదు, గట్టి చెప్పండి, చూపించలేదు. దేవుడు నాకు చూపిస్తే నేను చేస్తాను, దేవుడు నాకు చూపించలేదు. దట్స్ ఇట్. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని దీవించుగాక. నెక్స్ట్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న కేజీఆర్ గార్డెన్స్ నుంచి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, నా పేరు ఆనంద్ రోజు, నేను కొంపల్ నుంచి వచ్చాను. గట్టి మాట్లాడండి. అయితే నిన్న ఒక సహోదరుడు నన్ను అడిగాడండి, వాళ్ళు సంఘానికి వెళ్తున్నారు, అయితే అన్నాడు ఉదయకాలం సాయంకాలం పాస్టర్ గారు క్వశ్చన్లు చెప్తా ఉంటాడు కదా, ఒకసారి అడగండి అని అన్నారు. మీ క్వశ్చన్ల ద్వారా మేము ఆటోమేటిక్గా బలపడుతున్నాం. క్వశ్చన్ ఆన్సర్స్. అయితే వాళ్ళు అన్నారు సంఘంలో ఉంటున్నారు కొంతమంది యవనస్తులు, అయితే వేరొక పాస్టర్ గారు పరిచయం అయ్యాడంట. పరిచర్యలో వాళ్ళు ఉన్నటువంటి విశ్వాసులు అంటే యవనస్తులు ఆయనతో పాటు వెళ్తున్నారు. అయితే చేస్తున్నది దేవుని పరిచర్య కదా, సువార్త భారం కలిగి ఉన్నాం కాబట్టి ఏ సేవకుడైతే ఏంటి ఆయనకు భారం కలిగి ఉన్నాడు, ఈయన భారం కలిగి లేడు కదా, ఈయన ఏం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, మరి ఆయనతో మేము వెళుతున్నాము, సేవ చేస్తున్నాము, ఆయన ఏమనుకున్నా మాకు సంబంధం లేదు, ఒకవేళ ఏదన్నా అంటే కూడా అనుకొని మేము దేవుడు పని చేస్తున్నాము అని దేవునికి అంటే ఈ విషయం వల్ల ఆ సేవకుడు బాధపడుతున్నాడంట. అలా చేయడం కరెక్టా కాదని వాళ్ళ ప్రశ్న అండి. అయితే అటు వీళ్ళు ఒక సంఘంలో ఉన్నారు, వేరొక సేవకుడు అవతల ఎక్కడో చేస్తూ వీళ్ళని రమ్మని పిలుస్తుంటే వీళ్ళని తీసుకెళ్తున్నాడు. ఆయనకు సంఘం లేదు, కాకపోతే ఆయన ఒక పరిచారకుడు సువార్థికుడు అని అంటున్నాడు, రమ్మని వీళ్ళని తీసుకెళ్తున్నాడు. అప్పుడు ఈ పాస్టర్ గారు నా సంఘ బిడ్డలు మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పి, నిజమే, అది బాధాకరమైనది. ఏంటంటే ఏ విధంగా అంటే ఇప్పుడు అవతల పరిచారకుడు సంఘం లేదు, వీళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళని రమ్మంటున్నాడు పరిచర్యకి. ముందు ఎవరిని అడగాలి? తండ్రిని అడిగి బిడ్డని రమ్మనాలా, తండ్రికి చెప్పకుండా బిడ్డని తీసుకెళ్ళాలా? తండ్రిని అడగాల కదా. కాబట్టి ఈయన సహృదయంతో వెళ్ళి, అయ్యా మా ఇంట్లో సువార్త సభలు జరుగుతున్నాయి, నేను సువార్థికుడిని, సేవా పరిచర్యలు చేస్తుంటాను, కాబట్టి మీ సంఘస్థులను యవనస్తులను పంపిస్తే మేము వెళ్ళి ఏం చేసి వస్తాం, సువార్త చేసి వస్తామండి అని అడిగితే మంచి ఆత్మీయ హృదయం కలిగిన దైవ సేవకుడైతే అర్థం చేసుకుని ఒక నలుగురిని పంపించగలడు కదా, పంపించగలడు. అలా కాకుండా మీరు వచ్చేయండి అని చెప్పి మీ పాస్టర్ గారికి చెప్పేది ఏంటి, మనం చేసేంత దేవుని సేవే కదా, మంచి పని చేస్తున్నాం కదా అని చెప్పి సేవకునికి వీరికి మధ్యలో భేదం కలుగు చేసే అవకాశం ఉంది. వీళ్ళ చర్చి బిడ్డలు కాబట్టి ఆ సంఘం దేవుని మార్గంలో నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. పిలిచేటప్పుడు పోనీ వీళ్ళ పాస్టర్ గారిని పిలవమనండి,
ఇప్పుడు సేవకు వెళ్తున్నప్పుడు అయ్యా మాకు సభ ఉంది, మీరు మీ సంఘస్థులతో పాటు రమ్మని చెప్పండి. అది న్యాయంగా ఉంటుంది. వెళ్ళి అక్కడ పరిచయం చేసి వస్తారు. మీ పాస్టర్ గారు వద్దు కానీ మీరు రండి, మీ పాస్టర్ గారు వద్దు మీరు మాత్రం వచ్చేయండి అన్నప్పుడు ఆయనకి బాధ కలగవచ్చు. ఎందుకంటే నేను ఇంతాళ్ళు వాళ్ళ ఆత్మీయంగా పెంచాను, నడిపిస్తున్నాను. ఇప్పుడు ఈ 4 బిడ్డలు పక్కాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. ఆయన నాకు ఫోన్ చేస్తాడంటే చేయడు, చెప్పడు. ఇదిగో మీ పోనీ చెప్పకుండా వెళ్ళారు, మీటింగ్ అయిపోయాకైనా వచ్చినప్పుడు ఫోన్ చేసి, బ్రదర్ మీరు మంచిగా ఆత్మీయంగా పెంచుతున్నారు మీ కుమారులు, నాతో సేవకు వచ్చారండి, పరిచయం జరిగింది బాగా, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పొచ్చా? చెప్పవచ్చు. చెప్పండి. ఎవరు తీసుకెళ్ళిన ఆయన చెప్పాలిగా. ఆయనేమో ఈ సేవకుడితో మాట్లాడు, కానీ ఈ సేవకుని ఆత్మలో మాత్రం రమ్మని ఆశిస్తాడు. అది సేవకుల మధ్యలో జరిగేటువంటి ఇబ్బందులే. కాబట్టి అలా ఉండొద్దు. పిల్లలు కూడా చెప్పాలి, పాస్టర్ గారు ఆయన రమ్మంటున్నారండి వెళ్ళొచ్చా అని వీళ్ళు కూడా అడగొచ్చు. ఓకే, ఆయనకి చెప్పేది ఏంటి, దేవుని సేవ చేస్తున్నాం డైరెక్ట్, మనం ఎవరితో చెప్పనక్కర్లే. ఉదాహరణకి మనకు ఆకలేసింది, ఎవరో ఒక అతను అడుక్కుంటున్నాడు భోజనం పెట్టమని, ధర్మం చేయొచ్చా చేయకూడదా త్వరగా చెప్పండి. చేయొచ్చండి. చెప్పాలి. చేయొచ్చండి. బాబు ఆకలి అంటున్నాడు, దారిలో మీరు వెళ్తున్నారు, అతను ఆకలితో ఉన్నాడని మీకు అర్థమైపోయింది, అక్కడ మీ ఇల్లు లేదు, ఆకలి తీరుస్తానుండని చెప్పి ఎవరో ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి అన్నం కుండలో తెచ్చి అన్నం పెట్టామనుకో, ధర్మం చేసినట్టేనా? గట్టి చెప్పండి. కాదండి. మరి ఆకలి తీర్చావుగా, ఆకలితో ఉన్నాడు, ఆకలి తీర్చావు, కానీ న్యాయబద్ధంగా చేయలే, ధర్మబద్ధంగా చేయలే, ధర్మ విరుద్ధంగా చేశావు. ధర్మం చేశావు కానీ ధర్మ విరుద్ధంగా చేశావు. సేవ చేయాలి కానీ దానికి ఒక క్రమం ఉంది, క్రమంలో చేయడానికి ప్రయత్నం చేయండి. సువార్త పనికి వెళ్ళొచ్చు, దేవుని ఆత్మలక్ష్యంలోకి తీసుకున్న అంతా దైవరాజ్య పనే. ఇప్పుడు ఉదాహరణకు మీ ఇంట్లో నా 3 పిల్లలు 4 పిల్లలు ఉన్నారు, మిమ్మల్ని పిలవకుండా మీ కొడుకులు నేను పనికి పిలుచుకెళ్ళాను అనుకోండి, మీకు బాధ కలుగుతుంది లేదా? కలుగుతుందండి. అది అర్థం చేసుకుంటే చాలు. ఒకవేళ మీరు పట్టించుకోవట్లేదు మీ కొడుకుల్ని, మీ కొడుకులు తండ్రి లేని బిడ్డలాగా తిరుగుతూ ఉన్నారు అనుకుందాం ఉదాహరణకి, అప్పుడు ఆ కుమారులను ఎవరో ఒక ఆయన పిలిచి క్రమశిక్షణ పెట్టాడు అనుకోండి, మంచిదా కాదా? మంచిదేనండి. కాబట్టి ఆత్మీయ సేవకుడు సంఘాన్ని పట్టించుకోకుండా, విశ్వాసులను పట్టించుకోకుండా ఆయన దారిలో స్వార్థపడగా తిరుగుతూ ఉంటే ఆ పిల్లలు చెల్లా చెదరైపోయి కాపర్లేని వారు అయిపోయినప్పుడు వాళ్ళకి మంచి వాక్యాన్ని అందించే దైవ సేవకుడు దొరకడం, అక్కడికి వెళ్ళడం, అది వారికి మేలే. ఓకే, ఇది సున్నితంగా అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రభుత్వం దీవించగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇందులో మరొక ప్రశ్న, సహోదరి హిందూ గారు కొత్తగూడెం నుండి ఒక ప్రశ్న అడుగుతున్నారు. మరి వారి యొక్క దైవ సేవకులు మరి ఈ విధంగా అంటున్నారంట, దేవుడు నాకు దర్శనం చూపిస్తున్నారు, మీరు నాకు బంగారం ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అని. సేమ్ కేసు కువైట్లో సేమ్ విన్నాం. ఇప్పుడు ఎక్కడిది? కొత్తగూడెనికి వచ్చేసింది. ఓకే, అయితే సహోదరి తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే పాస్టర్ గారు, మరి బంగారం ఇస్తే దేవుడు స్వస్థపరుస్తారని సేవకులు తెలియపరిచినప్పుడు సహోదరి కొంత బంగారాన్ని ఇచ్చారంట. అయితే మరి ఎంతసేపటికి కూడా స్వస్థత రానప్పుడు తిరిగి మరలా సేవకుల వద్దకు వెళ్ళి స్వస్థత రావట్లేదు, మా బంగారం మాకు ఇవ్వమని అడిగితే, నువ్వేం తక్కువ దానివి కాదు. ఓకే, అదే దొందే కానీ చెప్పండి. మా బంగారాన్ని మాకు తిరిగి ఇవ్వమని అడిగారు సార్, అడిగే పాస్టర్ గారు. అయితే వారు తిరిగి ఇవ్వలేదు, స్వస్థత వస్తుంది వేచి ఉండండి అని తెలియపరుస్తున్నారంట. ఈ విధంగా పలు మందిని మరి మోసపరుస్తూ ఉన్నారు. వారికి ఏ విధంగా జవాబు ఇవ్వాలని సహోదరుడు స్పష్టంగా చెప్పండి. ఎప్పుడైనా ఎవరైనా మీకు కనబడి దేవుడు నాకు చూపిస్తున్నాడు, నువ్వు బంగారం ఇవ్వని చూపిస్తున్నాడు, అప్పుడు నీకు స్వస్థ కలుగుతుందని చెప్తే, దేవుడు నాకు చూపించలేదు మీకు ఇస్తున్నట్టు బంగారం, కాబట్టి నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా బైబిల్లో బంగారం ఇవ్వు స్వస్థ ఇస్తానని చెప్పారండి, ఒక రిఫరెన్స్ చూపించమనండి. లేదు. ఆయన కనికరం చూపువాడు, దయ చూపువాడు. ప్రజల యొక్క బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి చాలామంది బయలుదేరి డబ్బిస్తే మీకు స్వస్థ వస్తుంది, ఆ చర్చి గోడ కట్టిస్తే దేవుడు నాకు చూపించాడు, మీకు మా చర్చి మీద స్లాబ్ వేస్తే మీ రోగాలు పోతాయంట, మీరు బంగారం ఇస్తే అబద్ధాలు, కపటపు మాటలు, మనిషి హృదయంలో పుట్టినటువంటి ఆలోచనలు, ఇవి దైవ సంబంధమైనవి కావు. ఇలా మాట్లాడే వారి మాటలు నమ్మకండి, నిలదీయండి అవసరమైతే. అట్టి వారి వద్దకు వెళ్ళి మోసపోకండి. నిజమైన దైవ సేవకులు, యథార్థమైన దైవ సేవకులు నీ దగ్గర ఏమీ అడగరు. వారు నీకు సేవ చేస్తారు, సువార్త చెప్తారు, ఆత్మల రక్షణలో నడిపిస్తారు, దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. తర్వాత వాళ్ళ ద్వారా దీవింపబడిన నీవు, ఇంతగా దీవించబడ్డాను, ఇంతగా బలపరచబడ్డాను, ఇంతగా ఆశీర్వదించబడ్డాను, ఆత్మీయ ఎదుగుదలకు వారు కారకులయ్యారు. కాబట్టి కృతజ్ఞతతో మనం ఇచ్చే కానుక వారు అంగీకరించి సేవలో వాడుకోవచ్చు.
కృతజ్ఞతతో ఇవ్వడం వేరు, అడిగి తీసుకోవడం వేరు. అవునా? అవునండి. అడుగుట వల్ల కానీ బలవంతం వల్ల కానీ ఏది ఇవ్వద్దు అన్నాడు. 2 కొరింథీ పత్రిక 9:7 చదువుతాం. 2 కొరింథీ చాప్టర్ 9:7. అడుగుట వల్ల కానీ బలవంతం వల్ల కానీ సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును చూద్దాం. సడుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వాలి. ఇచ్చేటప్పుడంట సనుగుకోకుండా ఇవ్వాలి, బలవంతంగా ఇవ్వకూడదు. సనుక్కుంటూ ఇవ్వద్దు, బలవంతంగా అడిగినా ఇవ్వద్దు. ప్రతివాడు నీ హృదయంలో నిశ్చయించుకుంటావు. నీకు ప్రేరేపణ కలిగినప్పుడు నువ్వు ఇస్తావు, అది నీకు దీవెన. అలా కాకుండా ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి, ఇస్తేనే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, నాకు దేవుడు చెప్తున్నాడంటే మీకు చెప్పాడేమో, నాకు చెప్పలేదండి. బంగారం ఇవ్వండి దేవుడు నాకు చెప్పా. అసలు బంగారం అడుగుతున్నామంటేనే అక్కడ తేడా ఉంది. మరి కొంతమంది ఒక సువార్త సభలో ముందుగానే వాళ్ళ టీం అందరికి చెప్పేశారట. ఒక్కొక్కరికి ఒక చైన్ ఇచ్చేసాడు ఆయన ముందే. నేను అంటాను అన్నంటే మీరు అంతా చైన్లు తీసి ఏం చేయాలి? దాంట్లో దేంట్లో బాక్సులు వేసేయండి. ముందు అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రిపేర్ చేసి పెట్టాడు. ముందే 10 చైన్లు నేను ఇచ్చేసాడు. అది రోల్ గోల్డో రియల్ గోల్డో తెలియదు. ఇచ్చిన తర్వాత దేవుడు ప్రేరేపిస్తున్నాడు. చాలామంది చైన్ లేకపోతున్నారు. ఎక్కడ? ఆఫరింగ్ బాక్స్లో. ఈయన్ని చైన్ వేసి కట్టేస్తే సరిపోద్ది. చైన్ లేకపోతున్నారు. దేవుడు నాకు చూపిస్తున్నాడు. నేకడైస్తూ చూస్తున్నాడు, అందరూ చైన్లు తీసేసేస్తున్నారని చెప్పాడంట. ప్రేరేపించడం కపట హృదయంతో వచ్చిన భక్తులతో ఆటలాడుకోవడం. యేసు ప్రభు ప్రతి వ్యక్తి కొరకు రక్తం ఖర్చాడు. ఆ విశ్వాసంతో ఆటలాడితే దేవుడు నిన్ను నిలదీస్తాడు. ఒక రోజున తీర్పులో లాక్కొస్తాడు. సంఘము దేవునిది, సంఘానికి శిరస్సు యేసు ప్రభు వారు. ఒక విశ్వాసం చూసినప్పుడు ఆ వ్యక్తి కొరకు యేసు ప్రాణం పెట్టాడని గుర్తు చేసుకో. చులకనగా చూడొద్దు, ఆటలాడొద్దు. సంఘంతో దేవుని కోపాన్ని రేపిన వారు అవుతాం. జీవం గల దేవుని సంఘం చేతిలో పట్టు బహుభయంకరమైంది. కొన్నాళ్ళు ఆటలు చెల్లుతాయి, ఒక రోజున అన్నింటిలో చిక్కుపడతావు. వెంటనే ఎవరెవరు చైన్లు వేయాలనుకుంటున్నారు ముందుకు రమ్మంటే ఈయన ముందే ఇచ్చాడు కదా 10 చైన్లు. వాళ్ళు వచ్చారు, లైన్లో కట్టారు. మిగిలిన వాళ్ళందరికీ ఏం కలుగుతుంది? వాళ్ళకి కూడా ఇవ్వాలనిపిస్తుంది. 10 మంది వేస్తే మనం వేగిపోవడం ఏంటి? ప్రజలు పొగడ్తల కోసమే ఏం చేస్తారు? ఇస్తూ ఉంటారు. చెప్పాలి. ఒకరి తర్వాత ఒకరు చైన్లు వేస్తున్నారు. ఈ 10 చైన్లు ఎవరివి? ఈయనవే. కాబట్టి వాళ్ళు ఈజీగా ఇస్తారు, ఆయన ఇచ్చినవి కాబట్టి ఇస్తారు. ఇంకంతే. దాని వెనక చాలామంది వచ్చి చైన్లు వేశారు. మీకు ఒక్కొక్కరికి ఒక ప్రవచనం. చైన్ వేసినోడికంతా ప్రవచనమే. గాడ్ ఈజ్ షోయింగ్ మీ విత్ ద నేకెడ్ ఐస్ 3 అంతస్తుల భవనం. గాడ్ ఈజ్ షోయింగ్ మీ, దేవుడు నీకు భార్యనివ్వబోతున్నాడు. ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఇలా నోటుకొచ్చినట్టు ప్రవచనాలు చెప్పాడు. యు ఆర్ ఫిల్లింగ్ దట్ ఆఫరింగ్ బాక్స్ విత్ ద సిన్ఫుల్ మైండ్. నీ పాప హృదయంతో దేవుని వాక్యానికి విరుద్ధముగా ప్రజలను ప్రేరేపించి నువ్వు కానుక బాక్స్ నింపుతున్నావు. అది డేంజర్, అది ప్రమాదకరం. దేవుని ప్రజలు కృతజ్ఞతతో కానుకలు ఇచ్చే సమయం ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రేరేపించబడిస్తే అది వేరే విషయం. దేవుని పని కొరకు, సువార్త పని కొరకు, మందిర నిర్మాణాలకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు నా హృదయంలో ప్రేరేపణ వస్తే నేను ఇస్తాను, మీ హృదయంలో ప్రేరేపణ వస్తే మీరు ఇస్తారు. కానీ మనం కావాలని చేస్తే అది వాక్య విరుద్ధం. దయచేసి అలా మోసపోకండి. ఎప్పుడు స్వస్థత కావాలన్నా, విడుదల కావాలన్నా, దేవుని దీవెనలు కావాలన్నా, రక్షణ కావాలన్నా ఇచ్చుట వల్ల కాదు, మన హృదయం ఇవ్వడం వల్ల దేవుడు రక్షిస్తాడు, మనసు ఇవ్వడం వల్ల దేవుడు రక్షిస్తాడు. రక్షించబడిన నీవు, రక్షించబడిన తర్వాత నువ్వు దేవుని పనికి దేవుడు ప్రేరేపిస్తే బంగారం ఇవ్వచ్చు. ప్రేరేపణ వస్తే నీకు రావాలి ప్రేరేపణ, మేము కలుగు చేయకూడదు. ప్రేరేపణ నీకు కలగాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అంటే మీకు అర్థమై చప్పట్లు కొడుతున్నారా, కొట్టాలని కొడుతున్నారా? అర్థమైతేనే దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. నా పేరు ఇమ్మానియల్ సార్. ఇమ్మానియల్ సార్, మనం వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదు సార్. బ్రదర్ మాట్లాడండి, మీ ప్రశ్న అడగండి. చెప్పనా సార్? వడ్డీకి డబ్బులు మనం ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఎక్కడ, ఏ ఊరు నుండి మీరు వచ్చారు? కడప జిల్లా సార్, ఆదిరెడ్డిపల్లి. కడప జిల్లా. ఎస్, మనం చెప్పారు. రైట్. వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదు, మనం తీసుకోకూడదు కదా సార్. కానీ మత్తయి 25:27 ఉంటుంది సార్. సహకారుల యొద్ద ఆ సొమ్ము వడ్డీ తీసుకుంటానని దేవుడు ఇక్కడ సెలవు ఇచ్చినాడు సార్.
అదే సార్, అది తీసుకోవద్దా తీసుకోండి ఒక క్లారిఫికేషన్ సార్. వడ్డీకి ఇవ్వడం, వడ్డీ తీసుకోండి అని అంటలేదు అక్కడ. సవకారుడి యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందనని అని చెప్పి అనింది సార్. కామ ఉంది సార్ ఇక్కడ. అదే వడ్డీతో సహా తీసుకుని ఉందనని చెప్పి సార్. రైట్. ఇక్కడ ఉదాహరించాడు, అది ఉపమానం. అది ఏమన్నారు? ఉపమానం. 5 తలంతులు ఇచ్చాడు అనుకోండి, ఒక అతనికి 5 ఇచ్చాడంట. చెప్పండి ఎన్ని? 5. మరొక అతనికి వినాలి నువ్వు. 1 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 5 ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దాన్ని వాడకుండా ఒక అతను మట్టి తీసి పుడిచిపెట్టాడట. ఏదైనా ఇస్తే ఏం చేయమని ఇస్తాం మీకు? గట్టి చెప్పాలి. సరే, మీకు 5 ఎకరాల పొలం ఇచ్చాం, మరొక ఆయన 2 ఎకరాల పొలం ఇచ్చాం, మరొక ఆయనకి 1 ఎకరం పొలం ఇచ్చాం. 1 ఎకరం పొలం తీసుకున్నాడు, వదిలేశాడు, ఏం పట్టించుకోకుండా, బీడు భూమిలా మారిపోయింది. 5 ఎకరాలు తీసుకున్నవాడు బాగా పండించాడు, ఆ వచ్చిన లాభంతో పక్క 5 ఎకరాలు కూడా కొన్నాడు. అంటే డెవలప్ చేశాడా? డెవలప్ చేశాడు. అలాగే దేవుడు మనకు వరాలను, కృపావరాలను, తలాంతులను ఇచ్చినప్పుడు వాటిని అలా పెట్టి కూర్చోవడం కాదు, వాటిని ఏం చేయాలంట? మనం వాడి అభివృద్ధి పొందాలి. ఓకే, ఆ భాషను అక్కడ మాట్లాడుతున్నాడు. మీరు వడ్డీకి ఇచ్చి తీసుకుంటారా అంటే అక్కడ నేను 5 ఇచ్చినప్పుడు అవి మళ్ళీ నువ్వు తిరిగి ఇవ్వాలి కదా, దాన్ని డెవలప్ చేయాలి కదా. దాన్ని డెవలప్ చేయకుండా ఎందుకు అలా ఆపేశావు? ఆ 1 తీసుకున్నవాడు దాన్ని పూడ్చిపెట్టాడు, నువ్వు వచ్చినప్పుడు అడుగుతావని అక్కడ అలా అనుకున్నట్లయితే మిగిలిన వారు చూడు, 2 తీసుకున్నవాడు 4 చేశాడు, 5 తీసుకున్నవాడు 10 చేశాడు. బలా మంచి దాసుడు అన్నాడు. ఇక్కడ బల చెడ్డ దాసుడు అని పిలిచాడు. అవునా? సో మన దాని ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉపమానం యొక్క ఉద్దేశం మనం తీసుకోవాలి, ఆ భావాన్ని తీసుకోవాలి తప్ప అక్కడ ఉంది వడ్డీకి ఇచ్చాడు అని ఉంది కాబట్టి నేను కూడా వడ్డీ తీసుకుంటా అనకూడదు. దాన్ని భావాన్ని తీసుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. మరొక ప్రశ్న. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న బ్రదర్ శ్రీనివాస్ గారు మంగళగిరి నుండి కనెక్ట్ అయ్యారు. బ్రదర్, మీ ఆడియో అన్మిట్ చేసి ప్రశ్న నేరుగా అడగండి. వాళ్ళ ప్రశ్న అయిన తర్వాత మీరు తీసుకుంటారమ్మా. బ్రదర్ మాట్లాడండి. సందర్భంగా స్త్రీ సహనం గురించి చెప్పారని ఈ సందేహం అడుగుతున్నా అండి. మా మేనకోళ్ళ ఆవిడ ఆత్మీయురాలండి, తన భర్త పిల్లలు ఉన్నారు. అయితే తను కూడా ఆత్మీయుడే, ప్రార్థనా పరుడే, మంచిగా ఉంటారు. కానీ తను చెప్పేది ఏంటంటే, నాకు దేవుని పిలుపు ఉంది, నీకు కూడా పిలుపు ఉంది, నువ్వు కూడా ఉద్యోగం మానేసేసి, తన షాప్లో పనిచేస్తే ఆ పని మానేసేసి వచ్చాయి, మనం పరిచయంలో ఉందాం, దేవుడే పోషిస్తాడు, దేవుడే నడిపిస్తాడని ట్రాన్స్లో ఉన్నారంటండి ఆయన. అయితే మన పిల్లల చదువు లేకపోతే కుటుంబ పోషణ ఎట్లా అంటే కొన్ని నెలల వరకు మనం అట్లా మనం దేవుని సన్నిధిలో అలా గడుపుదాము, దేవుడే నడిపిస్తాడు అని చెప్పేసి అంటున్నారు. అంటే అట్లా ఆత్మీయులు కూడా తమ కుటుంబ బాధ్యతలు వదిలేసి లేకపోతే వారు ఒక ఉద్యోగం చేస్తున్నారు. అతను లేదండి, తనకి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు, టాలెంట్ ఉంది, పనిచేయడం సామర్థ్యం ఉంది. కానీ నాకు దేవుని పిలుపు ఉంది కాబట్టి నేను పరిచయం చేయాలి, నీకు కూడా పిలుపు ఉంది, నువ్వు కూడా ఆ షాప్ లో పనిచేయటం మానేసి వస్తే మన పరిచయంలోకి వెళ్దాం అంటే తను చెప్తుందంటే మరి బిడ్డల చదువులు ఎట్లా, మన పోషణ. అర్థమైంది. ఇక్కడ చాలామంది సందిగ్ధంతో కూర్చున్న వాళ్ళని చాలామంది నేను చూశాను. పని చేయరు, అటు సేవలో కూడా చేయలేరు. ఇలా ఖాళీగా కూర్చొని దేవుని పిలుపు ఉంది, నన్ను ఏం చేయొద్దు అంటున్నాడు దేవుడు నన్ను ఏం చేయొద్దు. ఇందులో కొంతమంది సేవకులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయోమయం. కొంతమంది వచ్చి, అయ్యా దేవుడు నాకు చెప్తున్నాడు, అయ్యా నువ్వంట పని మానే, అయ్యా సేవకురా అయ్యా. నువ్వు గట్టిగా పాడేవనుకో, ఒక వ్యక్తి లేచినప్పుడు బాగా పాడినన్నా అని పాడాడు అనుకోండి, వెంటనే ఈ సిస్టర్ అనుకుంటుంది దేవుని పిలుపు ఉంది బ్రదర్ మీద. అయ్యా దేవుడు నాకు చెప్తున్నాడు, అయ్యా నువ్వు బాగా పాడుతున్నావయ్యా, దేవుడు నిన్ను వాడుకుంటానన్నాడు, అయ్యా నువ్వు పని మానేసి రమ్మన్నాడు, అయ్యా దేవుడు నాకు చెప్తున్నాడు అయ్యా. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇలాగ చెప్పి వాళ్ళు మాట విని ఉద్యోగాలు వదిలేసి వచ్చిన వాళ్ళు, వాళ్ళు మాట విని వాళ్ళకున్న పనులు మానేసి వచ్చిన వాళ్ళు, ఇంట్లో ఖాళీగా కూర్చొని అటు పని చేయక, ఇంటిని పోషించక, సేవలో వాడబడక, ఖాళీగా విడవబడిన బీడు భూముల్లాగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని చిత్తం కాదది. దేవుని చిత్తం ప్రతి మనిషి కూడా భూమి మీద ఉన్న వ్యక్తి 6 దినాలు కష్టపడి పని చేసుకోవాలి. పని చేయమన్నాడు దేవుడు. సేవ అయితే సేవలో కూడా పని ఉంటుంది. ఉదాహరణకి ఒక ఆయన దైవ సేవకుడు బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతనికి చాలామంది నీకు దేవుని పిలుపు అని మంచి సాక్ష్యం చెప్తాడు. సాక్ష్యం చెప్పినప్పుడు ఆ సాక్ష్యం బాగుండి
బాగా పాడాడు, బాగా సాక్ష్యం చెప్పాడు. కాబట్టి ఈయన ఎవరైతే బాగుండు, కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవడం. దేవుడు నాకు చెప్తున్నాడయ్యా నువ్వు సేవకుడు అయిపోయా, దేవుడు నాకు చెప్తున్నాడయ్యా బ్యాంకులో మానేసయ్యా, సేవకి వెళ్ళిపోయా, సేవకి దినకరన్ గారు వెళ్ళిపోయారయ్యా, ఆయన కూడా బ్యాంకులో చేశాడయ్యా, బయటికి వెళ్ళి బలంగా వాడుకున్నాడయ్యా, నువ్వు కూడా బ్యాంక్ మానేయ్యా, బ్యాంక్ ఉద్యోగం మానేయ్యా సేవకుడు. అతను వచ్చి నన్ను అడిగారు, పాస్టర్ గారు ప్రతి సేవకుడు ఇలా అంటున్నారండి, ఏం చేయమంటారు? ఎప్పుడు అన్నారు అని అడిగా. అదే ఆ సంఘానికి వెళ్ళామండి, చక్కని సాక్ష్యం చెప్పాను, ఒక పాట పాడాను, ఆ తర్వాత ప్రవచనం చెప్పారు. అంటే మీరు పాడగలరు, మాట్లాడగలరని తెలిసాక వాళ్ళు ఏమన్నారు, నువ్వేమి దేనికి రావాలి, సేవకు రావాలన్నారు. ఇది మనిషి ప్రేరేపణ. దేవుడు ప్రేరేపిస్తే దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. గిద్యోన్ని దేవుడు పక్క వాళ్ళతో ప్రేరేపించాడా, దేవుడే ప్రేరేపించాడా? ప్రేరేపించాడు. కొన్ని మార్లు దేవుడు దైవసేవకుల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు. కానీ ప్రతిసారి నీకేమి చూపించకుండా ఎవరో చెప్పడం వల్ల నువ్వు ప్రేరేపించబడితే నువ్వు నష్టపోయే అవకాశం ఉంది. ఇలాగ పని పాట పూర్తిగా పనులు మానివేసి ఇళ్లలో కూర్చొని సేవలో వాడబడకుండా ఇంటిని పోషించకుండా ఉండిపోయిన వాళ్ళు చాలామంది, లెక్క కడితే వేల మంది ఉన్నారు. ఎందుకు అలా అయిపోయారంటే, సేవకు రమ్మన్నారండి, నాకు ఉద్యోగం కూడా మానేయమన్నారు. దయచేసి ప్రభు నీతో మాట్లాడాలి, ప్రభు నీకు భారం కలుగు చేయాలి. నశించిపోయే ఆత్మల పట్ల భారం. నువ్వు ఉద్యోగం చేస్తూనే ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటావు. ఆత్మల రక్షణ గురించి చెప్తాను వినండి. బ్యాంకుకి వెళ్తూనే ఇతను సాక్ష్యం చెప్తున్నాడు, సువార్త పని చేస్తున్నాడు, పిల్లలను చదివించుకుంటున్నాడు. అదే టైంలో ప్రతి సాయంకాలము సువార్థికులు కూడా చేయనంత పని ఇతను చేస్తున్నాడు. ప్రతి ఇంటికి, ప్రతి ప్రాంతానికి వెళ్ళి సువార్త చేసి వచ్చేస్తాడు ఇంటికి. ప్రతిరోజు 6 o'clock కల్లా తన పని నుండి బయటకు వచ్చిన వ్యక్తి వెళ్ళి సాక్ష్యాలు చెప్పి సువార్త చెప్పి ఇంటికి 10 గంటలకు చేరుకుంటాడు. ఉద్యోగం మానలా, సేవలో దేవుడు వాడుకుంటున్నాడు, పరిచర్లో వాడుకుంటున్నాడు, పిల్లల్ని చదివించుకుంటున్నాడు. ఉన్న ఉద్యోగం ఎందుకు మానేయాలి? అయితే సేవలో బిజీ అయిన తర్వాత, పరిచర్య బిజీ అయిపోయి ఎంతగా అంటే అన్ని చోట్ల నుండి పిలుపులు వస్తున్నాయి. రండి బ్రదర్ మీరు వచ్చి వాక్యం చెప్పండి, రండి బ్రదర్ మీరు వచ్చి వాక్యం చెప్పండి, మా మీటింగ్స్కి రండి, మా సభల్లోకి రమ్మని చెప్పి కంటిన్యూగా ఆహ్వాన పత్రికలు వస్తున్నాయి. అప్పుడు నీ ఉద్యోగానికి ఆటంకంగా కూడా ఎంతో సేవ చేయాల్సిన భారము ద్వారాలు దేవుడు తెరిస్తే ఒక చోట కాదు ఈ విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టమని చెప్పా. కనిపెట్టాడు. ఉద్యోగం మానేయమని దేవుడు ప్రేరేపించాడంటే ఆ ప్రేరేపణ రావట్లేదు, ఆ పీస్ రావట్లేదు అన్నాడు. అయితే మానొద్దు, ఎందుకంటే అది నీకు సంబంధించింది, నీ లోపల ఆ పీస్ రావాలి. చేస్తూనే దేవుని సేవలో సహకరించు. సువార్త పనులు ఆయన పిల్లలందరినీ చదివించుకున్నాడు. వాళ్ళు చదువులు చదివి ఇతర దేశాలు వెళ్ళారు. ఇప్పటికీ ఆయన బ్యాంకులో పనిచేస్తున్నాడు. సేవ మానలా, పరిచర్య మానలా. దేవుడు ఆయనకి ఫలం ఇవ్వడా? ఇస్తాడు. ఎట్టి చెప్పండి? ఇస్తాడండి. షాపు నడిపిస్తుంటాడు ఒక ఆయన, ప్రతి సాయంకాలం ప్రార్థనకు వెళ్తాడు పనివాడిని పెట్టి. కానీ షాప్ మానలా, పరిచర్య జరిగిస్తూనే ఉన్నాడు. భారం మించిపోయింది అనుకోండి, శక్తికి మించిన సేవా పరిచర్యలు వచ్చేస్తాయి. ఒకళ్ళిద్దరు పిలవడం కాదు పిల్లరా, శక్తికి మించిన పరిచర్య ఇస్తే అప్పుడు ఉద్యోగం మానేసి వెళ్ళొచ్చు. దేవుడు నీకు చూపించాలి కూడా. పేతురుని రమ్మని దేవుడు పిలిచాడా, వాళ్ళ అత్తగారు పిలిచిందా? అయ్యా పేతురు, దేవుడు నాకు చూపిస్తున్నాడు అయ్యా, నువ్వు అంటే చేపలు పడ్డం మానేసి మనుషుల్ని చేపల్లో పడేస్తున్నావయ్యా, అదే మనుషులు వల్ల పడేస్తున్నట్టు నేను చూశానయ్యా అని అత్త చెప్పిందా, భార్య చెప్పిందా, దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడండి. మనుషులు బట్టే జాలులుగా చేస్తున్నాడు. తెలుసుకోండి, వాక్యం నేర్చుకోండి, పాఠాలు నేర్చుకోండి, మంచిది. ఒకవేళ బైబిల్ సెమినార్కి పంపిస్తే పంపించండి, ఇంకొంచెం డెప్త్ నేర్చుకుంటారు. ఏ పనిలో ఉన్నా మనం దేవుని సేవలో వాడబడతాం. దేవుడు మిమ్మల్ని వాడుకునుగాక. ఆమేన్. కానీ పనులు మానేసి, ఉద్యోగాలు మానేసి, ఏ పని చేయకుండా, పిల్లలకి ఆకలి తీర్చలేక అటు దేవుడిని రమ్మన్నాడని వచ్చారు. మరి ఏం పని చేస్తావు? పని చేయవు, సేవ చేయవు, పోషించుకోలేవు. వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ, వాళ్ళు చేతులు జాపుకుంటూ, వాళ్ళేమో వాళ్ళ సింపతి, అయ్యో పాపం సేవకు వెళ్ళాడు, వాడు ఎలా బతుకుతాడని చెప్పి వాళ్ళంతా బంధువులందరూ బాధపడ్డాం. దేవుడు రమ్మన్నాడయ్యా అని దేవుడు అలాగే దిక్కుమాలిన పని చేస్తాడా? దేవుడు దయ కలిగిన వాడు, ఆదరించేవాడు, బలపరచువాడు. మనుషులు దయ కన్నా దేవుని దయ గొప్పదన్న వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. దేవుని పిలుపు ఉంటే దేవుడు నిన్ను వాడుకునుగాక. ఆమేన్. పిలుపు లేకుండా అడుగులు వేస్తే చాలా తిప్పులు పడతారు. ఆలోచించండి. మీ కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. తొందరపాటు వద్దు. తొందరపాటు నడిచేవాడు దారి తప్పుననుంది. విశ్వాసం. ఓ పని చేయండి, సిస్టరు పని చేసుకుంటుంది, ఆయన దేవుడు వాడుకుంటున్నాడు, దేవుడు పిలిచాడంటే ఆయన నీళ్ళు వాడబడమనండి, ఆత్మలు రక్షించమనండి. 100 ఆత్మలు 200 ఆత్మలు రక్షించమనండి. రక్షించబడినప్పుడు సిస్టర్ కూడా జాబ్ మానేసి రావచ్చు దేవుడు, ఎందుకంటే సేవా భారం ఎక్కువ అవుతుంది కాబట్టి. కనీసం 100 ఆత్మలు కూడా రక్షించకుండా దేవుడు నన్ను వాడుకుంటాడు, దేవుడు నన్ను వాడుకుంటాడు. ఎక్కడ? అన్నీ మానేసి వస్తేనే వాడుకుంటాడు. ఎస్, ఆ మానేసి వచ్చేదాకా కొంత టైం పడుతుంది. నువ్వు వెళ్ళి చేయి. ముందు
పరిచయం చేసి 100 ఆత్మలు రక్షించు, దేవుళ్ళలోకి నడిపించు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ రాడయ్య. వినిపిస్తుంది, గట్టి మాట్లాడు. ప్రైజ్ రాడయ్య గారు, నా పేరు కమల, మేము అంబర్పేట నుంచి వస్తున్నాం. అవునమ్మా. అయ్యగారు ఒక క్వశ్చన్ ఉన్నది. గట్టిగా అడగండి. ఎజ్కేలు 20:30 వచనం. ఇప్పుడున్న సేవకుల గురించి, ఇప్పుడున్న సేవకులు అన్య పండుగలు ఆచరిస్తున్నారు, మళ్ళీ పైగా వాళ్ళు దర్శనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నవి, మేము చెప్పినవి నెరవేరుతున్నాయి అని అంటున్నారు. మరి అప్పుడు బైబిల్లో ఇచ్చినారు కదా, దేవుడు విగ్రహారాధన చేసిన వాళ్ళని వ్యభిచారులతో పోల్చిండు కదా, మరి ఇవి ప్రవచనాలు నెరవేరుతున్నాయా వాళ్ళు చెప్పినాయి? అంటే ప్రవచనాలు నెరవేరుతున్నాయా లేదా అని మీరు అడుగుతున్నారా, లేదంటే ఏమడుగుతున్నారు మీరు? ప్రవచనాలు నెరవేరుతున్నాయా అని. సేవకులు విగ్రహారాధన చేస్తున్నారు ఆల్రెడీ, అన్ని ఆచారం పాటిస్తున్నారు. మళ్ళీ బైబుల్లో తిరగనేమో దేవుడు నాకు దర్శనాలు ఇస్తుండు, ప్రవచనాలు చెప్తున్నారు అని కూడా అంటున్నారు. ఏదైనా నెరవేరుతున్నాయని మరి విశ్వాసులు కూడా అంటున్నారు. అదేనమ్మా, ఇప్పుడు కొంతమంది బాబాలు మన ఇండియాలో ఉంటారు కదా, ఉంటారా లేదా? వాళ్ళ దగ్గరికి లక్షల మంది వెళ్తున్నారు, తెలుసా మీకు? ఎస్ అర్ నో? అప్పుడప్పుడు ఒక ఆయన డేరా బాబానా ఎక్కడేశారు ఆయన్ని, ఆయనకి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంట. ఎందుకు వెళ్ళారు లక్షల మంది చెప్పండి? ఏదో నెరవేరబట్టేగా. ఆయన ఏదో చెప్తున్నాడు, తర్వాత ఆయన రహస్యాలు తెలిసి లోపల కూడా పెట్టారు కదా, జైల్లో కూడా పెట్టారుగా. అతనంత తప్పు మనిషి అని తెలిసినా అయినా గుడ్డిగా జనాలు వెళ్తున్నారుగా. వినండి, ప్రపంచంలో చాలా గుళ్ళని, గోపురాలని, లేదంటే పుణ్యస్థలాలని, కొన్ని ప్రాంతాలకు ఒక నమ్మకంతో మనిషి వెళ్తుంటాడు. ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని బట్టి కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకపోవచ్చు. ఉదాహరణకి మీరే బ్రదర్ కానీ గడ్డాలు పెంచుకొని చెట్టు కింద కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటే జాబ్ వస్తుందంట అని చెప్పని ఒక 100 మంది వెళ్ళి కూర్చుంటున్నారు అనుకోండి, వాడికి పొరపాటున ఏదో రావాల్సిన జాబ్ ఏదో వచ్చింది అనుకోండి. ఎందుకు వచ్చిందంటారు? చెట్టు కింద కూర్చున్న గడ్డాల బాబా దగ్గర నుండి ఏమొచ్చింది ఆయనకి? జాబ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? బాబా వల్లే వచ్చింది, బాబా ప్రభావం అని చెప్పంటారు. ఇలాగా అపోహలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది, ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. చూసుకోండి, అలాంటి వాటిని నమ్మి మోసపోవద్దు. మనుషుడికి భూమి మీద ఏవో కార్యాలు జరుగుతూనే ఉంటాయి, జరగకుండా ఉండవు, ప్రయత్నాలు ఫలిస్తూనే ఉంటాయి. అయితే ఆ క్రెడిట్ తీసుకెళ్ళి మనిషికి ఇవ్వద్దు. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మనుషులు దాన్ని క్రెడిట్ లాక్కుంటున్నారు. నా దర్శనమే, నా కలే, నా ప్రవచనం వల్లే వాళ్ళకి అది వచ్చిందని. మీకు పళ్ళు ఊడిపోతే వస్తాయా పళ్ళు? ఏంటి చిన్నప్పుడు పళ్ళు ఊడిపోతే రావా? పాలపళ్ళు ఊడిపోతే వస్తాయా రావా? వస్తాయి. అయితే ఆ బిడ్డకు పాలపళ్ళు ఒకటి ఊడిన వెంటనే ఒక ఆయన చెప్పాడంటే, దేవుడు నాకు చూపిస్తున్నాడు పళ్ళు వస్తున్నట్టు. తర్వాత పన్ను వచ్చిందట. పాస్టర్ గారు మీరు చెప్పినట్టుగానే మా బాబుకి ఏమొచ్చింది? పన్ను వచ్చిందండి. ఆయన అయోమయం అయితే ఈమె అయోమయంలో PhD చేసింది. పాలపళ్ళు ఓడితే ఎవరు ప్రవచనం చెప్పకపోయినా వస్తాయి. అది కామన్ సెన్స్, అర్థం చేసుకోవాలి. కనుక ప్రతిదీ కూడా అదేదో వాళ్ళు చెప్పట్టే జరిగింది, వీళ్ళు చెప్పేది జరిగిందని మోసపోవద్దు. దేవుడు అందరికీ తీర్పు అనేది ఒకటి పెట్టాడమ్మా. యేసుక్రీస్తుని నమ్మటం వల్ల ఒక తీర్పును తప్పించుకున్నాం. కానీ మనలో ప్రతి ఒక్కరూ ఏమేం చేసావో మన దేహంతో చేసిన వాటికి తీర్పు కాలం ఒకటి రాబోతుంది. 2 కొరింథీ 5:10-11 రోమాపత్రికలో కూడా మరి తీర్పు కాలం ఒకటి రాబోతుంది. దేవుని పిల్లలందరికీ మన దేహంతో జరిగించే ప్రతిదానికి లెక్క అప్పగించాల్సి వస్తుంది అని ప్రభు అన్నాడు. కనుక ప్రభుకి అప్పగించుకోమనండి, మోసపోవద్దని చెప్పండి. దర్శనాలు, కళలు, ప్రవచనాలను కూర్చోవద్దు. అవన్నీ సైడ్ సపోర్ట్ లాంటివి. మెయిన్ సపోర్ట్ ఎప్పుడైనా గోడ కట్టేటప్పుడు పక్క సపోర్ట్లతో కడతారా, పునాది మీద కడతారా? పునాది రాళ్ళు దేవుని వాక్యం. పునాది అనే వాక్యం మీద మనం కట్టబడాలి. ఓకే, దర్శనాలు సపోర్ట్. ఇప్పుడు గోడ ఉందనుకోండి, గోడ ఇలా పడిపోతుంటే పడిపోయే గోడకి ఏం చేస్తారు చెప్పండి? సపోర్ట్ పెడతారు. అటు ఇటు ఒరిగిపోయే గోడకు సపోర్ట్ పెడతారు. కానీ కట్టబడేటప్పుడు మాత్రం సపోర్ట్స్తో కట్టరు. అది కట్టబడాలి కాబట్టి పునాది మీద కట్టుకుంటూ వెళ్తాడు. దేవుని వాక్యాలన్నీ పునాది. ఓకే, ఆ వాక్యంతో మన పునాది వేసుకొని కట్టబడాలి. అలా కాకుండా ఊరికి కళలు, దర్శనాలు, ప్రవచనాలు, ఆయన ఇది చెప్పాడు, ఈయన ఇది చెప్పాడంటే నువ్వు తిన్నగా కట్టబడకుండా ఇసుక మీద కట్టబడిన వారి వల్ల అయిపోతావు. యేసు వాక్యముల ప్రకారం జీవించడమే రాతి మీద కట్టబడినట్టుగా ఉండడం. లేకపోతే ప్రవచనాలు, దర్శనాలు, కళలు సైడ్ సపోర్ట్ కొరకు దేవుడు ఇచ్చాడు. అక్కడక్కడ అన్ని రోజులు ప్రతిరోజు రావవి.
కూర్చున్న దర్శనం, నిలబడిన దర్శనం, కూర్చున్న ప్రవచనం, నిలబడిన ప్రవచనం అంటే అది వాళ్ళ మతిలో నుండి వస్తుంది, దేవుడి నుండి రావట్లా. పరిశుద్ధాత్ముడు చీటికి మాటికి మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తాడు. వాక్యమైన దేవుడు మనల్ని బలపరుస్తాడు. గాడ్ బ్లెస్ యు. అంటే సేవకులకే దేవుడు అట్లా ఆజ్ఞేస్తాడు, విశ్వాసులకు కూడా నాని ఏమని అన్యాచారము సేవకులు పాటిస్తున్నారు కదా, పాటించమని దేవుడు ఎప్పుడు చెప్పడమ్మా. పాటించిన వాళ్ళు వాక్య విరుద్ధంగా చేస్తున్నారు, వాళ్ళు వాక్య విరుద్ధంగా చేస్తున్నారు. వాళ్ళ సంఘాల్లో వాళ్ళ చుట్టూ కూడా జనాలు ఉండొచ్చు. బాబాల చుట్టూ జనం లేరా? ఎట్టి చెప్పండి. కాబట్టి బాబా కరెక్టేనా? కాదు. నమ్మగలమా? ఆ మధ్య ఎప్పుడో విన్నాను, విజయవాడలో ఒక ఆయన చెట్టు కింద కూర్చుంటాడంటే, ఆయన తెలుగు రాదు, మరాఠీ అతనట. చెట్టు కింద కూర్చుంటే చెట్టు కింద నీళ్ళు వస్తున్నాయి. చెట్టు కింద నీళ్ళు రావడం ఏంటని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ కలిసి, మహాబాబా అయినా చెట్టు కింద ఏమొస్తున్నాయి చెప్పి, ఆ నీళ్లు చెట్టు కింద నీళ్ళు రావడం కష్టమే కదా, తీసుకొని తాగడం ప్రారంభించి తల మీద పోసుకుంటానట. ఆయన స్నానం చేయడు, చాలా కాలం అయిపోయింది స్నానం చేయడు, కాబట్టి ఆయన మురికి బాబా అని పేరు పెట్టారు ఆయనకి. మురికి అంటే దైవలీలట ఆ విధంగా ప్రత్యక్షమయ్యాడని. నాస్తిక వర్గం ఊరుకోదు కదా, నాస్తికులు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. ఇక్కడ పెద్ద లైన్, తిన్నాళ్ళలాగా ఒకటే లైన్, అందరూ కట్టి లైన్లో వెళ్ళడం, ఆయన ఇచ్చిన ఆ చెట్టు కింద వచ్చి తీర్థం తీసుకోవడం, నోట్లో తాగడం, తల మీద పోసుకోవడం. చెట్టు కింద నీళ్ళు రావడం ఏంటి? ఆయన కూర్చున్నాడు కాబట్టి మహిమలు జరుగుతున్నాయని చెప్పి వెళ్ళారు. నాస్తికులు అందరూ వెళ్ళి పోలీస్ పర్మిషన్ తీసుకొని అర్ధరాత్రి వేళ వెళ్ళి, అసలు ఏంటి పగలెళ్తే భక్తులు ఊరుకోరని చెప్పి గుడ్డి భక్తులు రాత్రిపూట వెళ్ళి చెక్ చేస్తే పక్కన డ్రైనేజ్ ఉంది. అవును, ఆగండి. డ్రైనేజీకిను ఈ చెట్టు కిందకి ఎప్పుడో టెలిఫోన్ పైప్ ఉంటుంది చూసారా, టెలిఫోన్ పోలు ఎప్పుడో పడిపోయింది. అది పడిపోయినప్పుడు పూడికలోకి వెళ్ళిపోయింది. ఆ డ్రైనేజ్ నీళ్లు నిండినప్పుడు అంతా ఆ పైపులో నుండి ఎక్కడ తంతుంది? చెట్టు కిందకి తంతుంది అది. అంటే వీళ్ళు ఏం తాగారు ఎన్నాళ్ళు? డ్రైనేజ్. అది బయలుపడేదాకా ప్రతి ఒక్కరు తెలిసిన తర్వాత తాగినోడు కూడా నేను అసలు వెళ్ళలేదంట. మనుషులకు ఒక పిచ్చి, ఒక వేళామెరీలోకి వెళ్ళకూడదు. ఏదో ఒకటి చెప్పేస్తే పరుగులు తీస్తూ ఉంటారు. అందుకే వివేకం గలవాడు అన్ని మాటలు నమ్మడు అని ఉంది. జ్ఞానం గలవాడు ప్రతి మాటను తూనికి వేస్తాడట, వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని. ప్రతి మాట మనం మెజర్ చేయాలి, వీళ్ళు చెప్పే మాటలు ఎంతవరకు నిజం ఉందని. ఆ మెజరింగ్కి వాడబడేది దేవుని వాక్యం. మెజర్ చేయడానికి టేపు వాడతాం. మనం ఆ మాటలు కరెక్టా కాదా, ప్రవచనం దర్శనం కరెక్టా కాదా, వీళ్ళ ఊహలు ఉండొచ్చాయని తెలియడానికి వాక్యమును వాడండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు నితీష్. నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మొన్న ఫిబ్రవరిలో మా చర్చ్ మీటింగ్స్ జరిగాయి పాస్టర్ గారు. చెప్పినా మొన్న ఫిబ్రవరిలో మా చర్చ్ మీటింగ్స్ జరిగినాయి. అప్పుడు లాస్ట్ డే ఒక పాస్టర్ గారు వచ్చి, ఈ మధ్య చర్చెస్కి కానీ ఏదైనా మీటింగ్స్ పెడుతున్నప్పుడు కానీ క్రీస్తు అనే పేరు తీసేసి ఎవరికి ఇష్టం వచ్చిన పేర్లు వాళ్ళు పెట్టేసుకుంటున్నారు, ఎల్ఈడి స్క్రీన్లు ఎక్కువైపోయినాయి, అలా పెట్టుకోకూడదు అని అన్నారు పాస్టర్ గారు. ఇంకో ప్రశ్న వచ్చేసి ఏంటంటే, నేను నూతనగా బాప్తిసం పొందినప్పుడు రెండోసారి ప్రభువులకి సిద్ధపడ్డాను. అప్పుడు బల తీసుకుంటున్నప్పుడు చర్చ్ అయిపోయాక మా చర్చ్ పెద్దలు, నువ్వేంటి బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నావు, బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోకూడదు, వైట్ కలర్ డ్రెస్ వేసుకునే తీసుకోవాలి బల్లారాధన అని చెప్పేసి అన్నారు పాస్టర్ గారు. అంటే ఏ కలర్ అయినా వేసుకోవచ్చా, వైటే వేసుకోవాలని పర్టికులర్గా అని చెప్పి అడుగుతున్నా. కలర్స్ అన్ని దేవుడు కలుగు చేశాడు, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. అయితే ప్రార్థనా మందిరానికి వచ్చినప్పుడు మనకి ఒక ప్రామిస్ చేశాడు దేవుడు. మనమంతా పరలోకం వెళ్ళాక ఏ అంగీ ఇస్తాడు? ఎర్రంగియా, నల్లంగియా? ఎట్టి చెప్పాలి, తెల్ల అంగీ ఇస్తాడు. కాబట్టి తెల్లని అంగీ వారందరిలో ఇవ్వబడిందని పరిశుద్ధందరికీ ఇచ్చినట్టు ప్రకటన 3, 5, 6 వచనాల్లో కూడా వారందరికీ తెల్లని అంగీ ఇచ్చినట్టుంది. కాబట్టి మనం ఎప్పటికైనా ఏం ధరించుకోబోతున్నాం? అది ఏదో ఇక్కడ ధరించుకుంటే ఒకసారి అలవాటు అయిపోద్ది కదా మనకి. ఎక్కడ చర్చికి వచ్చినప్పుడు సోమవారం నుండి శనివారం వరకు పనులకు వెళ్తాం. నేను కూడా పనికి వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, పనుల్లో ఉన్నప్పుడు ఈ వైట్ డ్రెస్ వేసుకోగా, ఈ డ్రెస్ వేసుకుంటే పాడైపోద్ది. కాబట్టి అక్కడ వేరే కలర్స్ ఉంటాయి, వేసుకొని పని చేసుకోవచ్చు. మందిరంలోకి వచ్చినప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఒక డ్రెస్ దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. వైట్ వేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకే, సంతోషం, దానిలో తప్పేం లేదు. ఒకవేళ ఆ రోజు నీకు ఆ వైట్ షర్ట్ లేదు, వేరే కలర్ వేసుకుని వచ్చావు, కానీ క్రీస్తు వాడవేగా నువ్వు. అది డ్రెస్ గురించి చెప్పకుండా, నాయన నీ హృదయాన్ని పరీక్షించుకున్నావా? నువ్వు ప్రభు బల్లని ఇది ప్రభు శరీరం అని వివేచించి తీసుకుంటున్నావా? నిన్ను పరీక్షించుకున్నావా? అది అడగాలి తప్ప డ్రెస్ గురించి కంటే కూడా దేని గురించి ఆలోచించాలి?
దేవుని శరీరం అని, ప్రభు యొక్క రక్తం అని, మీ కొరకు శ్రమపడిన ప్రభు గురించి వివేచించి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, రంగు కంటే కూడా మనిషి యొక్క హృదయ ఆలోచన ఎలా ఉందని దేవుడు చూస్తాడు అని చెప్పి చిరిగిపోయిన జీన్సు, కుక్కల బట్టి పీకేసిన జీన్సు, దేవుడు పై రూపాన్ని చూడట్లేదు, ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పి ఇష్టానుసారంగా రకరకాల రంగులతో, రకరకాల పిచ్చి వేషాలతో కూడా ఈ మధ్య చాలామంది చర్చెస్లో ఎగురుతూ డ్యాన్సులు వేస్తున్నారు. కావున అది అమర్యాద. మర్యాదగా ఉండడం మంచిది. మర్యాద కలిగిన డ్రెస్సులు వేరు, అమర్యాద కలిగిన డ్రెస్సులు వేరు. దేవుని పిల్లలుగా మనం ఆయన ప్రతినిధులుగా ఉన్నాం. ఓకే, రైట్. తర్వాత ఇంకేంటి, చర్చి పేర్లు తీసి ఎల్ఈడి స్క్రీన్లు ఎక్కువ అవుతున్నాయని. ఈ సెల్ ఫోన్లు ఎక్కువయ్యే లేవా? సెల్ ఫోన్ తీసి పారేయమనండి ముందు పాస్టర్ గారిని. ఏం పారేయాలి? సెల్ ఫోన్. ఏమంటే సెల్ ఫోన్ ఎందుకంటే ఒకప్పుడు ఉన్నాయా సెల్ ఫోన్లు? లేవండి. ఇప్పుడు టెక్నాలజీ ఏమొచ్చింది? పెరిగిందండి. ఒకప్పుడు ప్రొజెక్టర్ పెట్టేవాళ్ళం, వాక్యము, పాటలు. ఇప్పుడు మీరు పాఠాలు నేర్చుకుంటున్నారు దేని మీద? స్క్రీన్ మీద. నేను ఒక వాక్యం చెప్తే స్క్రీన్ మీద వస్తుంది, చదువుకుంటున్నారుగా, చెప్పాలి గట్టిగా. ఎస్. మరి టెక్నాలజీని వాడుకోవాలా వద్దా? వాడుకోవాలండి. ఒకప్పుడు టెక్నాలజీ ఏంటి? రాతి మీద రాశాడు బైబిల్ వాక్యాలు. తర్వాత దేవుడు టెక్నాలజీ ఎక్కడికి వెళ్ళింది? తోళ్ల మీద రాశారు. తర్వాత బిబ్లియోస్, పెర్పడస్ అనేటువంటి ఒక ఆకు మీద రాశారు. ఆ తర్వాత తోళ్ల మీదకి వచ్చింది. ఆ తర్వాత పేపర్ వచ్చింది, పేపర్ మీద రాస్తుంది. తర్వాత అది ప్రింటింగ్ వచ్చింది. మనం వాడుకున్నామా లేదా? గట్టి చెప్పండి. ఇప్పుడు రాతి పలకల్లో చదువుతున్నామా, ప్రింటెడ్ వాక్యం చదువుతున్నామా? ప్రింటెడ్ వాక్యం అండి. తోళ్ల బైబిల్ ఉంటే అది చదువు, ఆ తోళ్ళ మీద రాసుకోవాలి. ఇప్పుడు టెక్నాలజీ మారిందా లేదా? మారింది. ఒకప్పుడు రేడియోలో ఉండి వాక్యాలు వినేవాళ్ళు, తర్వాత టీవీలో వచ్చాయి వాక్యాలు టీవీలో కూడా వచ్చాయి. తర్వాత యూట్యూబ్ వచ్చింది, వాక్యం పెట్టామా లేదా? పెట్టాము. ఒకవేళ యూట్యూబ్లో ఒక్క వాక్యం లేదనుకోండి, జనాలు చూస్తారా చూడరా? యూట్యూబ్ చూస్తారు, చూసి చెడతారా? చెడతారు. ఎందుకంటే చెడు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళ మనసు, వాళ్ళని బాగు చేసే వాక్యం కూడా దేవుడు అందులో పెట్టాడు. టీవీలు చూసి పాడైపోతారని టీవీలో కూడా వాక్యం పెట్టాడు. దేవుడు పెట్టిస్తున్నాడు. నేను కొంతమంది సేవకులను చూశాను, టీవీలో ప్రసంగికులు నమ్మొద్దు అని ఏడ్చి లాస్ట్గా ఆయన టీవీలోకి రావాలని ఆశపడ్డాడు. ఎందుకు బ్రదర్, మీరు జీవితకాలం అంతా ఏడుస్తూనే ఉన్నారు కదా టీవీ ప్రసంగికుల మీద పడి, నువ్వెందుకు రావాలనుకుంటున్నావంటే ఇప్పుడు తెలిసిందంట టీవీ విలువ, వాక్యం చెప్పాలంట. గమనించారా? ఎప్పుడు కూడా టెక్నాలజీ దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోవడం నేర్చుకోండి. తిట్టడం కాదు, దూషించడం కాదు. స్క్రీన్లు ఎందుకు, ఎల్ఈడి స్క్రీన్ ఎందుకు, అది ఎందుకు, ఇది ఎందుకు అన్నప్పుడు సెల్ ఫోన్ ఎందుకు, ఇంట్లో బాత్రూమ్ ఎందుకు, చెంబు పట్టుకుని వెళ్ళొచ్చుగా. ఎక్కడికి? బయటికి, బహిర్భూమికి వెళ్ళొచ్చు. స్వతంత్ర భారతదేశంలో తెల్లవారు లేచి వెళ్తున్నాడు చెంబు పట్టుకుని అంటే అర్థమైపోద్ది మాకు. ఎందుకు మరి ప్లంబింగ్ సిస్టమ్ ఎందుకు వాడుతున్నావు? టెక్నాలజీ జ్ఞానాన్ని వాడుకుంటున్నావు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని. ట్రైన్ ఎక్కుతున్నావు, ఫ్లైట్ ఎక్కుతున్నావు, వాడుతున్నావు లేదా? పరిచర్యకి వెళ్తున్నప్పుడు. కాబట్టి ఒకప్పుడు ప్రొజెక్టర్లు పెట్టేవాళ్ళం, ప్రొజెక్టర్ కన్నా బెటర్గా ఉందేంటి? ఎల్ఈడి స్క్రీన్. సో దేవుడిచ్చాడు, వాడుకోవడమే. తర్వాత పేర్లు పెడుతున్నారు ఎందుకని చెప్పంటారు. పేర్లు లైఫ్ చేంజింగ్ సెంటర్ అంటే అదేంటంటే ఆ పేరు ఎక్కడుంది? బైబిల్ లేదు. క్రీస్తు సంఘం అని ఉండాలి కదా. అంటే బోర్డు మార్చినంత మాత్రాన్ని లోపల క్రీస్తున్నట్టేనా? చెప్పాలి గట్టిగా. బోర్డు మీద మనము బయట పేరు ఒకటి ఉంది, లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ అని. లోపల మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? లైఫ్ చేంజింగ్ చేస్తున్నామా, ఏసైకి చేస్తున్నామా? ఏసైకి చేస్తున్నామా. లైఫ్ని చేంజ్ చేసేది ఎవరు? దేవుడే. రైట్. మీరు బైబిల్ తీస్తే మత్తయి సువార్త అని ఉంటుందా ఉండదా? మత్తయి ఎవరు? యేసు ప్రభువారికి మేనమామ? కాదండి. మేనల్లుడా? మరి మత్తయి సువార్త అని ఉండడం ఏంటి? మత్తయిని కొట్టేసి ఎవరు సువార్త అని రాయాలి అక్కడ? యేసు ప్రభు సువార్త అని రాస్తారా? కొట్టేస్తే దేవుడు ఊరుకుంటాడా? లేదండి. మార్కు సువార్త ఉందా లేదా? ఉంది. మరి మార్కు సువార్త అని ఉండడం ఏంటి? అది ఎవరి సువార్త? యేసు సువార్త. యేసు ప్రభు సువార్త అని ఉండాలి కదా. క్రీస్తు సువార్త అని ఉండకుండా ఏమనుంది అక్కడ? మార్కు సువార్త. కాబట్టి మార్కు అనేది కొట్టేద్దామా? లూకా సువార్త అని ఉంది కాబట్టి లూకా అంటే ఎవరైనా లూకా మనకెందుకు అని చెప్పి లోకాన్ని కొట్టేద్దామా? పౌలు రాసిన పత్రికలను ఉన్నాయి, యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు రాసిన పత్రికను ఉండాలి, కానీ పౌలేంటి మధ్యలో అంటామా? దేవుడు పెట్టిన ఒక క్రమం ఉంది, దాన్ని మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి. ఓకే, లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ అని చెప్పిన, దేవుని సువార్త కార్యక్రమాలు జరుగుతున్న ఈ సంఘం అని పెట్టినా, అందులో ప్రభుని ఆరాధిస్తున్నామా లేదా, వాక్యం అందించబడుతుందా లేదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. మీ ప్రశ్నలు తీసుకుంటానమ్మా, రేపు ఆన్సర్ చేస్తాను, ఎందుకంటే మీరు ఇప్పుడు టైం సరిపోదు కనుక. ఎస్ చెప్పండి.
పాస్టర్ గారు, ఈ మినిస్ట్రీస్ వల్ల మేము చాలా బ్లెస్ అవుతున్నామండి. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు, మీకు నా వందనాలు. దేవునికి మహిమ. ఐ హ్యావ్ 2 క్వశ్చన్స్ పాస్టర్ గారు. ఒక ఫస్ట్ వన్, నాకు తెలిసిన 2 సిస్టర్స్ ఉన్నారు పాస్టర్ గారు. దే హ్యావ్ డన్ థియాలజీ. అయితే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కదా బైబిల్ గురించి. అయితే వాళ్ళు అన్నీ అంటే లోకపరంగా అన్నీ చేస్తారు. మీన్స్ మూవీస్ చేస్తారు, వెబ్ సిరీస్ చూస్తారు, రీల్స్ చేస్తారు. బట్ వాళ్ళు ఏమంటారు, ర్యాప్చర్ వచ్చినప్పుడు ర్యాప్చర్లో మేమే ఫస్ట్ ఎత్తబడతాం అంటారు. అంటే రీల్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారా? రైట్, చెప్పండి. అంటారు పాస్టర్ గారు. అంటే నేను వాళ్ళకి సమాధానం ఎలా ఇవ్వాలి? అంటే వాళ్ళు ఆల్రెడీ బైబిల్ నాలెడ్జ్ కలిగి ఉన్నారు, బట్ నేను ఎలా చెప్పాలి? మంచి ప్రశ్న అడిగారు. బైబిల్ కాలేజీలో చదివినంత మాత్రాన వాళ్ళు భక్తులు కాలేరు. థియాలజీ తెలిసినంత మాత్రాన వారు దేవుని సంబంధాలని అనుకోవద్దు. హృదయం మారు మనసు పొందాలి. హృదయం మారినప్పుడే మనిషి మార్పు అనేది కనిపిస్తుంది. హృదయం మారకుండా ఉన్న బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ని చాలామంది చూశాను. మారిన వాళ్ళు ఉన్నారు, మారిన వారు ఉన్నారు. బైబిల్ కాలేజ్లో చదవకుండానే విశ్వాసులుగా ఎదిగి దైవ సేవకుల దగ్గర మిషనరీలు పరిచర్య జరిగినప్పుడు సెమినార్లు అటెండ్ అయ్యి మంచి భక్తులై వాడబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బైబిల్ కాలేజీలో 3-4 సంవత్సరాలు లేరు, కానీ దైవ సేవకుల దగ్గర ట్రైనింగ్ అయ్యారు. పరిశుద్ధాత్మను వారికి మంచి ట్రైనింగ్ ఇచ్చాడు. అద్భుతమైన సేవకులుగా దేవుడు వారిని వాడుకుంటున్నాడు. కనుక థియాలజీ నేర్చుకోవడానికే, అది మనిషిని మార్చుకోవాలంటే ఖచ్చితంగా వాక్యం పట్ల వ్యక్తికి దైవ భయం కలిగి పరిశుద్ధాత్మ దేవుని సహాయానికి లోబడి పశ్చాత్తాపం, పాపినని గ్రహించగానే నాలో ఏం కలిగింది అన్నాడు? పశ్చాత్తాపం. పశ్చాత్తాపం వచ్చిన వాడే ప్రభు బిడ్డగా మారుతాడు. ఆ పశ్చాత్తాపం లేకుండా, మారు మనసు లేకుండా, ఇష్టానుసారంగా జీవిస్తూ, లోకానుసారంగా జీవిస్తూ, నా ఇష్టం నేను ఇలాగ జీవిస్తాను, ప్రభు రాకలు నేను ఎత్తబడతాను, నాకు అన్నీ తెలుసు, నాకు దైవ జ్ఞానం ఉంది. బైబిల్లో ప్రభు ఏమనంటే, దోస్ హు నో టోటల్ బైబిల్ అంతా తెలిసిన వాడికి పరలోకం ఇస్తా అన్నాడు దేవుడు ఎక్కడైనా? లేదండి. విన్న వాక్యమునకు లోబడినప్పుడు ఆశీర్వాదం. సో ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉందమ్మా. ఇన్ఫర్మేషన్ బాగా అందరూ తెలుసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్, కానీ ట్రాన్స్ఫర్మేషన్ లేదు. చెప్పండి, ఏం లేదు. మీరు అదే వాళ్ళు గమనించింది అంటే, వారు థియాలజీ చదివి వచ్చారు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది కదా అని మీరు అనుకుంటున్నారు, కానీ వారిలో ఏం కనబడలా? ట్రాన్స్ఫర్మేషన్ కనబడలా. ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా ఈ మూవీస్, ఈ వ్యర్థమైన వాటిపై ఆశ ఉండదు. వాటి మీదే ఆశపడి సినిమా చూడకుండా ఉండలేకపోతున్నామంటే సినిమా డైరెక్టర్ ఎవరు? గాబ్రియల్ దూత, మిఖాయిల్ దూత? గట్టి చెప్పండి. ఏ మురికి డైరెక్టర్లో ఆ మనసులోకి వచ్చిన మురికి కథలు. ప్రతి సినిమాలో ఏం పెడతారు? కామ, క్రోధ, మద, మత్సరం. కామం ఉంటుంది, కామ పాటలు. అందుకే పాట ఉందా, ఫైట్ ఉందా అంటారుగా. మూవీస్లో ఏముంటాయి? పాట, ఫైటు. కామపు పాటలు, కామపు మాటలు. క్రోధం, విలన్ ఉంటాడు, హీరో ఉంటాడు, క్రోధపు మాటలు. మత్సరం, అసూయ, మదమెక్కిన మాటలు. కామ, క్రోధ, మద, మత్సరాలతో నిండిపోయినవి. వాటంటే నువ్వు పోతున్నావంటే నువ్వు పరిశుద్ధాత్మలో ఆనందించట్లేదు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్మ ధ్యానించేవాడు ధన్యుడు. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్మ ధ్యానించేవాడు ధన్యుడు. ఆనందిస్తూ దీనిలో ఆనందం ఉంది. ఇప్పుడు మనం 4 గంటల నుండి ప్రార్థన చేస్తున్నాం. ఎంతమందికి ఆనందంగా ఉందో దేవునికి స్తోత్రం చెప్పండి. సాధారణమైన రోజుల్లో 4 గంటలు లేస్తారా? అసలు ఈ ఆనందం ఉంటుందా? ఎంత ఆనందంగా ఉంది. రాత్రి తినలేదు చాలామంది, ఆకలి వేయటలేదు. దివ్యమైన, అందుకని దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం అన్నాడు. ఈ ఆనందం ఈ సినిమా థియేటర్లో దొరుకుతుందా? సీరియల్ చూసినప్పుడు దొరకదండి. ఆ కన్నీరు, ఈ కన్నీరు, ఏట్లో కన్నీరు తప్ప బ్రతకంత కన్నీరు అవుతుంది. నిజమైనటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు కలిగే ఆనందం, పశ్చాత్తాపంతో కన్నీళ్ళు వచ్చిన నిజమైన ఆత్మీయ ఆనందం, ఇది అంతరాత్మలో నుండి వస్తుంది. నీ హృదయంలో నుండి ఉప్పొంగుతున్నటువంటి ఆనందం, ఇది దేవుడు కోరుతున్నాడు. ఓకేమా, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసం. వాళ్ళ సత్యంలో వాళ్ళకి థియాలజీ తెలుసు, కానీ మీరు వాళ్ళలో ఇన్ఫర్మేషన్ ఉంది, మీలో ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. మీ ద్వారా దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్పి రక్షణలో నడిపించును గాక. ఆమేన్. తెలుసుకుంటారు. మాట్లాడండి, ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసం. వాళ్ళు కూడా దారి తప్పొద్దు, వాళ్ళు ప్రభులోకి రావాలని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ బ్రదర్. ఇది నా పర్సనల్ పాస్టర్ గారు. అయితే ఒక పాస్టర్ గారు ఉంటారు, తెలుసు మా హస్బెండ్ గారికి చిన్నప్పటి నుంచి. అయితే వాళ్ళు ఎప్పుడు మా దగ్గరికి రాలేదు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. మేము ఇక్కడ స్థిరపరచబడ్డాం కదా పాస్టర్ గారు. ఇక్కడ రీసెంట్గా ఫోన్ చేశారంట,
మీన్స్ ఎంత సాలరీ వస్తుంది మీకు 1 lakh వస్తుందా అట్లా ఇట్లా అడిగి బాబు 1 month సాలరీ నువ్వు ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వకపోతే ఇంకెక్కడ ఇస్తావు అన్నారంట. అంటే దానికి అది కరెక్ట్ కాదు కదా పాస్టర్ గారు. మీరు ఎప్పటి నుండి వస్తారో నాకు తెలియదు. ఇక్కడ ప్రార్థనలకు వచ్చిన మీలో ఎంతోమంది ఇక్కడ నాకు తెలిసిన వారు ఉన్నారు. 32 సంవత్సరాలుగా మన సేవలో ఉన్నాం. ఎవరినైనా నేను 1 month శాలరీ అడిగానా? గట్టి చెప్పండి. అది మీ కష్టార్జితం, మీ కష్టార్జితం. మీరు దేవునికి మీకు మధ్యలో బంధం. మా పని ఆత్మలకు సువార్త ప్రకటించమన్నాడు. సువార్త ప్రకటించడం మా పని. మాకిచ్చిన పని మనం చేయాలి. దేవుని పిల్లలు ప్రేరేపించబడి కొంతమంది దేవునితో మొక్కుబడి చేసుకొని ప్రథమ ఫలం ఇస్తామని దేవునికి ఇవ్వాలని నిర్ణయించుకుని తీసుకొని వారు ఇస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు. ఇప్పుడు కరోనా టైంలో కానీ ఏ టైంలో అయినా మనం ఎవరిని కూడా మందిరం కట్టడానికి కూడా 1 నెల శాలరీ మనం ఎప్పుడైనా అడిగామా? చెప్పండి, అడగలా. ప్రార్థించండి. ప్రభు మీ హృదయాలను ప్రేరేపిస్తే మీరు ఏదైనా చేయొచ్చు, అంతే తప్ప అలా కాదు. ఫస్ట్ మామూలుగా మా హస్బెండ్ ఇక్కడికే వస్తారు. నేను 2014 నుంచి వస్తున్నా, ఆయన చాలా రోజుల ముందు నుంచి వస్తున్నారు. అయితే ఇవ్వచ్చు, బట్ మేము ఇక్కడ స్థిరపరచబడ్డాం కదా, అంటే అట్లా అడగకూడదు కదా. అసలు అడగడమే తప్పమ్మా. ఏ సేవకుడు కూడా మీ శాలరీ ఇవ్వండి, 1 month ఇవ్వండి, ½ month ఇవ్వండి, quarter month ఇవ్వండి అడగడానికి లేదు. మాకు గీత గీసాడు దేవుడు. ఏం గీత అంటే అడిగి తీసుకోవద్దు. నువ్వు కావాలంటే పరిచర్య కోసం చెప్పొచ్చు. మందిరం కడుతున్నారా, సువార్త పని జరుగుతుందా, సువార్త సభలు జరుగుతున్నాయా, దేవుని బిడ్డలారా మీరు కూడా ప్రార్థించండి. మీ హృదయాలను ప్రభు ప్రేరేపిస్తే ఈ పనిలో మీరు పాల్గొనాలంటే రావచ్చు అని చెప్పారు. అంతవరకే, దానికి మించి మేము మాట్లాడడానికి వీలు లేదమ్మా. సో బాగా గుర్తుపెట్టుకుని, నేను ఇక్కడ వచ్చేవాళ్ళు బ్రదర్ మేనేజర్ గారు, బ్యాంక్ మేనేజర్ గారు ఉన్నారు, ప్రసాద్ గారు. ఎప్పుడైనా నేను మీ శాలరీ ఎంత అని అడిగానా? గట్టి చెప్పండి. వారు ఎప్పుడు వస్తారు, ఇక్కడ చాలామంది ఉన్నారు. ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ శాలరీ. దట్స్ నాట్ అవర్ డ్యూటీ. సేవకులు డ్యూటీ కాదు. మీ శాలరీ ఎంత, మీకు ఎంత వస్తుంది, మీరు నెలకి ఎంత సంపాదిస్తుంది, దట్స్ నాట్ అవర్ డ్యూటీ. ఓకే. ఒకవేళ పరిచర్యలు ఎవరిన బిడ్డలు పనిచేయడానికి వచ్చారు, వాళ్ళు ఉన్నారంటే ఏదో చిన్న ఎక్కడో పని చేసుకుంటున్నారంటే ఎంత ఇస్తాను నాన్న, 12,000 15,000 ఇస్తున్నారు. నువ్వు దేవుని పరిచర్యలో కూడా బాధ్యతగా చేస్తున్నావు కాబట్టి, దేవుని సువార్త పనిలో కూడా ఉండాలని నీకు మనసు ఉంటే, బైబిల్ ట్రైనింగ్లో ఉన్నట్లయితే మరి ఆ 12,000 ఆ 15,000 నువ్వు పూర్తిగా దేవుని రాజ్య విస్తరణలో పనిచేస్తే అది మేమే నీకు అరేంజ్ చేస్తాం, మేమే అరేంజ్ చేస్తాం. ఆ సందర్భాలు ఉన్నాయి తప్ప ఎవరిని కూడా మన శాలరీ. అసలు దైవ సేవకులకు ఒక నియమం పెట్టాడు దేవుడు. ఏంటి ఆ నియమం అంటే, ఎవరిని మీరు బలవంతంగా అడగకూడదు, ఇమ్మని చెప్పి వారిని బలవంతం చేయకూడదు. ప్రేరేపిస్తే అంగీకరించవచ్చు. దేవుడి యొక్క ప్రేరణతో రావాలి. గాడ్ బ్లెస్ యు. మా ప్రభు దీవించుకోవాలి. ఆ సేవకుడి కోసం కూడా ప్రే చేద్దాం. ఆయనకైనా అవసరతలు ఉంటే ప్రభు మీరు ఒకటే అడగండి. మిమ్మల్ని అలా అడుగుతుంటే, అయ్యా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రభు మమ్మల్ని మీకు అనేక మందిని దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం, మీ అక్కలు తీర్చడానికి మీ సంఘంలోనే కొందరిని లేవనెత్తాలని ప్రార్థన చేస్తున్నామండి, మీకు సహాయకులు దేవుడు ఇస్తాడండి, మాకు నమ్మకం ఉందని చెప్పండి. మా హస్బెండ్ కూడా అదే అన్నారంట, పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తా బ్రదర్ చూద్దామని. ఇక్కడే వాలంటీర్గా చేస్తారు మా హస్బెండ్. రైట్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అన్న వాలంటీర్గా చేస్తున్నారు, చప్పట్లు కొడతాం. గాడ్ బ్లెస్ యూ. నేను మిమ్మల్ని దీవించుగాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఫ్యామిలీ. ముగించుకుందాం. 8 అయిపోయింది. మనం వీ హ్యావ్ టు క్లోజ్ నౌ. ఈ సమయంలో పిల్లలు ఆశీర్వాద ప్రాంతం ముగించుకుందాం. చైనా నుండి బ్రదర్ చంద్ర గారు ఉన్నారు. చైనాలో వాతావరణం బాగానే ఉంది కదండి, తెగుళ్ళు ఏమి లేవు కదా, వైరస్లు ఏమి లేవుగా. అందరికీ మనిషి శుభాకాంక్షలు. మీరు చాలా తెలివైన వారు. అవకాశం వచ్చిందో లేదో చైనా నుండి ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే చెప్పేశారు. చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఓకే సిస్టర్స్కి, సహోదరులందరికీ, మీ అందరికి కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. ప్రభు మిమ్మల్ని అందరినీ బలపరిచి దీవించును గాక. బలంగా వాడు